గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జానగురుటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మనకి మహావతార ఫౌండేషన్ ద్వారా ఇంత విశిష్టమైన కార్యక్రమాలు అందిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. మనము 365 రోజుల సమగ్ర స్వస్థ కార్యక్రమంలో ఈరోజు మనము 90 రోజులు చేరుకున్నాము. ఈ క్లాసుకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనము క్లాసులో మనతో పాటు మనకి రంగనాథ మాస్టర్ గారు ఉన్నారు. నాకు తెలుసు ప్రతి ఒక్కరు సార్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సార్ వెల్కమ్, సార్ వెల్కమ్ టు ద క్లాస్. మీ క్లాస్ కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఆత్మ ప్రమాణాలు. ఎస్ మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన యొక్క కార్యక్రమం ప్రారంభించే ముందు మన ప్రియతమైన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గ్రాండ్ మాస్టర్ అంటే మాతార బాబాజీ కూడా వారికి కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. ఎస్ మాస్టర్స్, టుడే ఈరోజు వచ్చి మనకి ప్రత్యేకమైనటువంటి రోజు శనివారం. ప్రతి శనివారం కూడా మనం అందరం కూడా అనుభవాలు పంచుకోవడము, ప్రశ్నలు జవాబులు ఉంటే ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు కూడా క్లారిఫై చేసుకోవడము, ఇంకేమైనా మనకు కళలు కూడా పోషిస్తున్నాం. సో ఏమైనా మ్యూజిక్ కానీ పాటలు కానీ ఇంకేమైనా పొడుపు కథలు అన్ని కూడా ఆ విధంగా మనం సెలబ్రేట్ చేస్తుంటాం ప్రతి శనివారం కూడా. చిన్న కరెక్షన్ సార్, ఈ రోజు ఆఖరి రోజు, అందుకోసం శనివారం కాదు. ఓకే సారీ, ఈరోజు ఆఖరి రోజు కదా, రైట్, సారీ. నెలలో ఆఖరి రోజు కూడా మనం అదే విధంగానే ఒక స్పెషల్ డే గానే తీసుకుంటాం. ఓకే, సో కాకపోతే ఇది ఆఖరి రోజు, సో లాస్ట్ డే కాబట్టి అనుభవాలు పంచుకోవడం, తర్వాత ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత మన యొక్క ఒక నెలలో, అంటే ఈ నెల అంతా కూడా 365 డేస్లో ఇప్పుడు 90 రోజులు కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఇక ఈ 90 రోజులు అంటే ఈ నెలలో ఇంతవరకు కూడా మనం ఏదైనా సాధించినటువంటి అనేక అనుభవాలు కానీ, మనకి ఏమైనా ప్రశ్నలు ఉంటే కానీ మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అంటే కూడా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఒకసారి కొత్త వాళ్ళతో మాట్లాడేయచ్చు. తర్వాత మన యొక్క పాత మాస్టర్స్ కూడా, ఓల్డ్ మాస్టర్స్ కూడా అందరూ కూడా మాట్లాడాలి. మీ యొక్క అనుభవాలు, మీ యొక్క ధ్యాన అనుభవాలు కానీ, ఈ జీవిత ప్రయాణము, తర్వాత మీలో వచ్చినటువంటి మార్పులు, అనేక మార్పులు, అవన్నీ కూడా మనం ఒకసారి అందరం కూడా చర్చించుకుందాం. రైట్, సో ఎవరితో బిగించేద్దాం. రైట్, దాలయ్య అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఇచ్చానండి, మాట్లాడండి సార్. కొత్తగా వచ్చాను, కొత్తగా జాయిన్ అయ్యాను, దీని గురించి నాకేం తెలియదు. రైట్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ ఈ క్లాస్కి? అంటే ఈ రోజే జాయిన్ అయ్యారా? నిన్న జాయిన్ అయ్యారు. అవును సార్. మీరు ఎందుకు రావాలనుకున్న ధ్యానంలోకి? మీకు ఏమనిపిస్తుంది? కొంచెం స్ట్రెస్ లో ఉన్నాను సార్. ఓకే, అధికంగా ఆలోచనలు, దానివల్ల ఏమైనా రికవర్ అవ్వగలనేమో అని చెప్పి. ఎస్, మంచిది. సో దానికి ఫస్ట్ సొల్యూషన్ మనకి ఇక్కడే దొరుకుతుంది. అంటే ధ్యానంలో మొదటగా అదే జరుగుతుంది. సో మీరు అనుకున్నటువంటిది ఖచ్చితంగా సాధించవచ్చు. ఓకే, అలాగే సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్, ప్రతిరోజు తప్పకుండా ధ్యానంలో జాయిన్ అయ్యి ట్రైన్ చేయండి సార్. మనకి 3 సెషన్లు ఉన్నాయి. మార్నింగ్ 5 నుంచి 6 వరకు, 6:30 వరకు ఉంటుంది. మరొక సెషన్ 11 to 12 ఉంటుంది. ఇది రాత్రిపూట సెషన్ ఉంటుంది. మీకు ఎంత వీలైతే అంత మీరు జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి సార్. మీ యొక్క స్ట్రెస్ ఖచ్చితంగా తగ్గుతుంది. రైట్, చూద్దాం. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళతో విని తర్వాత మీ యొక్క అనుభవాలు కూడా పంచండి. మహేంద్ర సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఇచ్చాను. మహేంద్ర సార్ అన్మ్యూట్ చేసుకోండి. మీ మైక్ దగ్గర అన్మ్యూట్ బటన్ ఉంటుంది. మాట్లాడండి సార్. నేను ఈ రోజు వచ్చాను సార్ క్లాస్ కొత్తగా. అవునా? ఓకే. ఎలా ఎందుకు సార్ మీకు ధ్యానంలోకి రావాలని ఎందుకు అనిపించింది? వర్క్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉంది సార్ కొద్దిగా, అందువల్ల. ఓకే, తగ్గుతుందండి. మీరు ఖచ్చితంగా మెంటల్ టెన్షన్ కూడా. ఓకే, గుడ్. సో మీకు ధ్యానం వచ్చేసి అద్భుతమైన మార్గమే. సో ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుందండి. రైట్, మమత మేడం అన్మ్యూట్ చేసుకోండి.
ఓకే సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అది థాట్ ఆలోచనలు వస్తుంటాయి సార్. నెగిటివ్ ఆలోచన. ఫస్ట్ టైం క్లాస్ వినడం కంటిన్యూ చేద్దాం అనుకునేసి జాయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్. ఎన్నోసార్లు జాయిన్ అవుదాం అనుకున్నాను కానీ కావట్లేదు. ఎటు తిరిగి ఈసారి చేయాలనే దాంతో జాయిన్ అయ్యాను. సో గట్టిగా సంకల్పించుకొని జాయిన్ అయిపోయారు అనమాట. ఓకే. ఓకే, అవును సార్. అదే సంకల్పాన్ని కంటిన్యూ చేయండి. సో ఇది ఓకే. 365 రోజుల కార్యక్రమం. ఇప్పటికి 90 రోజులకు చేరుకున్నాం. 90వ రోజు ఈరోజు జరుగుతుంది. కాబట్టి అదే గట్టి సంకల్పాన్ని ముందుకు సాగించండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న అనేక మాస్టర్స్ కూడా రిజల్ట్ వచ్చింది, మీకు కూడా తప్పకుండా వస్తుంది. ఓకే, రైట్. సో మీరు ఏం చేస్తుంటారు మామూలుగా? ఎవరు సార్? మీరు హౌస్ వైఫ్ సార్. ఏదండి? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఓకే. ఎక్కడ ఉంటారు? ఏ ఊరు? బెంగళూరు సార్. బెంగళూరు. ఓకే, వెరీ గుడ్. బెంగళూరు అంటే బెంగళూరులో సెంటర్ కూడా రావచ్చు. రామ్మూర్తి నగర్ ఎట్లస్. రామ్మూర్తి నగర్. ఓకే, మీరు సెంటర్ కూడా రావచ్చు. సెంటర్ కూడా వైట్ ఫీల్డ్ లో ఉంది. ఓకే. ధ్యాన కేంద్రం ఉంది, సమగ్ర స్వాస్థ అంతా అన్ని ఉంటాయి, అక్కడికి రావచ్చు. ఓకే. లాంగ్ అనేసి ఆన్లైన్ లో ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి. ఆన్లైన్ లో ఫస్ట్ చేస్తూ ఉండండి ప్రాక్టీస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరెవరు జాయిన్ అయితే అందరూ కూడా మాట్లాడండి. ఒక 4-5 మాట్లాడవచ్చు. శిరీష్ ధ్యానం. రెడ్డి మాట్లాడతారండి. సార్ ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి, మాట్లాడండి. సార్ నా పేరు తిరుష్ రెడ్డి సార్, ఫ్రమ్ విజయవాడ. చెప్పండి సార్. యాక్చువల్గా నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సార్. నాకు బాగా అంటే కోపం ఎక్కువ ఉంటుంది. దట్స్ వై నేను జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో యాడ్ అయ్యాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అండి మీరు అండి, ఖచ్చితంగా. సార్ చెప్పండి సార్. సారీ. ఎస్, అదే తేజస్ రెడ్డి గారు, వండర్ఫుల్ డెసిషన్. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కవిత మేడం. మాట్లాడతారండి. ఇందిరా మ్యామ్. రైట్. సో వీళ్ళంతా కూడా కొత్తగా జాయిన్ మాస్టర్స్ కదా? కొత్తగా ఉన్నారు సార్, వీళ్ళంతా కొత్తగా ఉన్నారు. వీళ్ళు కొత్తగా వచ్చారు. రైట్ సార్, జాయిన్ అవ్వాలని జాయిన్ అయ్యింది. మేడం, మీ వాయిస్ సరిగా రావట్లేదు మేడం, కొంచెం గట్టిగా మాట్లాడండి. సిగ్నల్ సరిగా లేనట్టు మేడం. మీ మొబైల్ సిగ్నల్ ఉంటే లేదా నెట్వర్క్ సిగ్నల్ ఒకసారి మళ్ళీ రీజాయిన్ అయ్యండి మేడం. రీజాయిన్ అయ్యి మళ్ళీ మాట్లాడతారు. రైట్. ఇందిరా, రవిచంద్ర అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే సార్, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు రవిచంద్ర సార్. నేను అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ సార్. ఓకే, గుడ్. కొద్దిగా ఒక 10 నెలల రోజుల నుంచి ఒక ఆఫీస్ లో కొద్దిగా టెన్షన్ వల్ల చెస్ట్ లో పెయిన్ వస్తా ఉంది. అది ఇప్పుడు ఏంటంటే నేను ఈసీజీ అన్ని తీసాను, అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొద్దిగా హార్ట్ రేట్ ఎక్కువగా ఉంది, అదేం ప్రాబ్లం కాదని చెప్పి డాక్టర్ గారు చెప్పారు సార్. మురళి ఆయన ఇక్కడ మన నెల్లూరు డాక్టర్, ఆయన పేరు శ్రీనివాస రాజు. ఆయన ఇక్కడ చూపించాను సార్. అది కాదుగా ఇప్పుడు మెడిటేషన్ ఇవన్నీ ఎట్లా చేయాలి అనేది దాని గురించి చూస్తున్నాను సార్. ఆల్రెడీ నేను చేస్తా ఉంటాను. ఓం నమః శివాయ అనేది బాగా మార్నింగ్ లేచినప్పుడు చేస్తా ఉంటాను. కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది.
దానివల్ల ఇంకా నాకు పూర్తిగా తెలుసుకోవాలి దాని గురించి సార్. అంతే సార్. డెఫినెట్ గా అంటే మీరు ఓం నమ శివాయ చేయడం వలన కొంత ఫలితం కొంత టెన్షన్స్ కొద్దిగా తగ్గాయి. కొంత ఫలితం ఉంటుంది. కానీ సార్ చేయవలసిన ధ్యానం, సరైన ధ్యానం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సో మీకున్న ప్రాబ్లం అతి ఈజీగా అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే మన మహాతార్ ఫౌండేషన్ లో ధ్యానం కానీ మనం చెప్పే సార్. విధానాల్లో ధ్యానంతో పాటు మీకు తక్షణమే మీకున్న సమస్యకు తక్షణమే ముద్ర వేయడం జరుగుతుంది. తర్వాత ఈ డాక్టర్ కూడా కలిశాను సార్. నేను యాంగ్జైటీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని మానసిక వైద్యులని గారు కలిశాను. ఆయన ఏదో కొద్దిగా టాబ్లెట్ రాశాడు, కానీ ఆయనకి ఎంత దూరం అవడం అవసరం అని ఆలోచించాను సార్. ఈ మెడిటేషన్ ద్వారా ఇది క్యూర్ చేసుకోవచ్చన్న అవగాహన అయితే నాకైతే వచ్చింది సార్. సో అతను కాడ పోయిన మీకు అదే ఇవన్నీ కూడా ఏంటంటే వేరే దారి తీసుకెళ్తాయి మీకు అవన్నీ దానికి. అదే సార్, అది వేరే విధంగా ఉంది. ఒకసారి అడుగు పెడితే మళ్ళీ బయటికి రావడం కష్టము. అదే సార్, అర్థమైంది సార్. ఆ డాక్టర్స్ నుంచి ఇదంతా కూడా అదంతా అవసరం లేదు. మానసిక సమస్యలకు ఏ డాక్టర్ మందు ఎక్కడ పనిచేయదు. ఇది బాగా ఇది రాసి పెట్టుకోండి. మానసిక సమస్యలకు మందు లేదు సార్. మందు ఒకటే, మనస్సును శాంతించుకోవడం, మనసు నిర్మూలించడం, అంటే మనసును నిశ్చలం చేసుకోవడం, అది ఒకటే మందు. అవును సార్. మనసులో ఉన్నటువంటి చెత్తను తొలగించడమే మందు. ఓకే, అలాగే సార్. తర్వాత మనసు మీద ఉన్నటువంటి అనేక ప్రభావాలు చెప్పాలంటే ఒక ఈ నకారాత్మక అని చెప్తాం, నెగిటివ్ ప్రభావాలు ఉంటాయి కదా, నెగిటివ్ ఆ ఫీలింగ్స్ కానీ భయము, ఆందోళన, కోపము, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవి ఉంటాయి కదా. ఫస్ట్ వాటి మీద వర్క్ చేయాలి మనం. ఓకే, కానీ మందు వేసుకుంటే ఏమి పనిచేయదు కాక అది సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ చేస్తుంది. నిద్ర వచ్చేస్తుంది. ఓకే, అవన్నీ తప్పు, మనం చేయకూడదు అవన్నీ. రైట్. సో మీకు ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది. ఇంకోటి ఇక్కడ మనము సమగ్ర స్వాస్థ అని చెప్పి ధ్యానంతో పాటు సమగ్ర స్వాస్థ అందిస్తూ ఉంటాము. అంటే మీకు తక్షణమే ఒక ముద్ర కూడా ఇస్తాము. ఈ రోజే ముద్ర వేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఆ ముద్ర స్టార్ట్ చేస్తే మీ హార్ట్ కండిషన్ కానీ మీకున్న యాంగ్జైటీ, స్ట్రెస్ అంతా కూడా రేపే సాల్వ్ అవుతుంది. ఓకే, దాంతో పాటు ముద్ర చేసుకుంటూ ముద్రతో పాటు ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి మీ లైఫ్ లో మళ్ళీ తిరిగి ఈ డాక్టర్ వైపు చూడాల్సిన అవసరం. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంజు మ్యామ్ అన్మిట్ చేసుకోండి మేడం. మాట్లాడండి. हाँ सर जी, नमस्ते। नमस्ते। आज ये हिंदी वाला ध्यान नहीं आ रहा क्या? हिंदी को डिफरेंट लिंक है मैडम, ये लिंक नहीं है। यही लग रहा है इसमें, आज लिंक आया ही नहीं नया। नो, ये लिंक नहीं है। हिंदी को डिफरेंट लिंक है, वो लिंक में ज्वाइन करो। ये लिंक तेलुगु लिंक है, आज नहीं आया। नो नो नो, हिंदी को डिफरेंट लिंक है, वो लिंक पर ज्वाइन करो। ओके, तो वो लिंक पे गई ना मैं, वो यही चल रहा है। चलता है, एक बार देखो, एक बार ट्राई करो अगेन। ओके, थैंक यू. రైట్. ఓకే, సో కొద్దిగా మనం డిస్కస్ చేసి, సో అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంత విషయాలు మనం తెలియజేద్దాం ధ్యానం గురించి. ఆ తర్వాత ధ్యానం కూడా ఒక 10-15 నిమిషాలు చేపిద్దాం. తర్వాత ఓల్డ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు విందాం. రైట్ మిత్రులారా, ఈరోజు మనం అందరం కూడా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, సో ఈరోజు మనం 90 రోజుల్లో ఉన్నాం. 360 రోజుల మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కొత్తగా చేరినటువంటి మీ అందరికి కూడా మరొకసారి శుభావందనలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించినందుకు మీకు ఖచ్చితంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ మార్గం అనేది చెప్పాలంటే ఇది అద్భుతమైన మార్గం. దీని నుంచి మాత్రమే మన యొక్క జీవితము, అంటే మన ఈ యొక్క జీవితం అనే భవసాగరాన్ని దాటడానికి అవకాశం ఉంది. మనకు ఒక సాగరంలో మనం ప్రయాణం చేస్తుంటే ఒక నౌక ఉండాలి కదా, ఒక షిప్.
ఆ నౌకలో కూర్చొని మనం ఈజీగా ఆ యొక్క సముద్రాన్ని దాటొచ్చు. సముద్రమైనా ఇంకేదైనా కానీ ఒక నదిలో కానీ మనం ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక నౌక కావాలి. అదేవిధంగా అలాంటి నౌకనే ఈ యొక్క ధ్యానం. ధ్యానం అనే నౌక ఉంటే అతి సులభంగా హాయిగా ఇప్పుడు నౌకలో కూర్చుంటే మనం ఈదాల్సిన అవసరం లేదుగా. అదే ఒక సముద్రాన్ని ఒక నదిని ఈదాలంటే మన వల్ల అవుతుందా? కాదు. కాబట్టి ఆ భవసాగరం అనేటువంటి ఈ యొక్క జీవితాన్ని దాటి మనం ప్రయాణించాలంటే, దాంట్లో ప్రయాణం చేసి దాన్ని దాటాలంటే కూడా ఖచ్చితంగా మనకేం కావాలి? ధ్యానం అనే నౌక కావాలి. సో ఆ ధ్యానం అనే నౌకకు మీరందరూ చేరారు కాబట్టి మీ అందరికీ అభినందనలు మరొకసారి. సో మిత్రులారా, ఇక్కడ విశేషంగా ఈ మన యొక్క వేదికలో ధ్యానము, జ్ఞానము, దీంతో పాటు సమగ్ర స్వాస్థ అంటే సమగ్ర ఆరోగ్యం కూడా బోధించడం జరుగుతుంది. అంటే దీంట్లో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే ప్రతి ఒక్క చోట అంటే అనేక వేదికల్లో కూడా అనేక జూమ్ సెషన్స్లో కూడా ధ్యానం, జ్ఞానం ఖచ్చితంగా బోధించడం జరుగుతుంది. అయితే వాటితో పాటు ఈ యొక్క సమగ్ర స్వాస్థలు అంటే సంపూర్ణ చికిత్సా విధానాలు, సంపూర్ణ ఆహార ఆరోగ్య విధానాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన యొక్క ధ్యానము అంటే ఇంతకు ముందు కంటే లేదా మనకు ధ్యానం జ్ఞానం మాత్రమే చేసేదానికంటే ఫలితము ఎన్నో రెట్లు అంటే చెప్పాలంటే ఒక 10 రెట్లు ఎక్కువగా దొరుకుతుంది మనం ఆ ఫలితం. 10 times మోర్ అని చెప్పచ్చు. ఎలా అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా మనకు శక్తి వస్తుంది కదా. మన లోపలికి శక్తి ఎక్కువగా వస్తుంది. ఉన్న శక్తి వేస్ట్ కాదు. మొదటి పాయింట్ ఏంటంటే ఉన్న శక్తి వేస్ట్ కాదు. రెండోది బయట నుంచి విశ్వశక్తి మనలోకి వస్తుంది. అప్పుడు మన మొత్తం శరీరం అంటే మన ప్రాణమయ కోశం అద్భుతమైన శక్తి పొందుతుంది. అప్పుడు అన్నమయ కోశానికి ఏం కావాలి? అన్ని అవయవాలకు ప్రాణశక్తి కావాలి. ఆ ప్రాణశక్తి మనలో లభ్యమైంది కాబట్టి, దొరికింది కాబట్టి అన్నమయ కోశం అంటే ఈ యొక్క ఫిజికల్ బాడీ, పాంచభౌతిక శరీరం. ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగాలకు, అవయవాలకు కూడా సరైనటువంటి శక్తి, ప్రాణశక్తి అందించబడుతుంది. కాబట్టి అన్ని అంటే ఆ అవయవాలకు సంబంధించి ఎలాంటి అనారోగ్యం ఉన్నా అనారోగ్యం సరిపోతుంది, అంటే సాల్వ్ అవుతుంది కదా. ఈ విధంగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశం రెండు కూడా బాగుపడతాయి అవునా, దేని ద్వారా? ధ్యానం ద్వారా. మరి ఇంతవరకు మనం ధ్యానం చేయలేదు కదా, అప్పుడు జరిగిన నష్టం ఏంటి? ఇప్పుడు జరగకుండా ఉన్నటువంటి జరగకుండా ఆపేటువంటి ఆ యొక్క లాభం ఏంటి? అది చూడాలి మనం. ధ్యానం చేయకుంటే ఏమైందంటే అన్ని నష్టాలే, ధ్యానం చేస్తే అన్ని లాభాలే. ధ్యానం చేయకపోతే 1,00,000 నష్టాలు, ధ్యానం చేస్తే 1,00,000 లాభాలు అని చెప్పొచ్చు. ఇంకోటి, జీవితం కూడా ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం చెప్తూ ఉంటాం మనం. ధ్యానం ముందు జీవితము, ధ్యాన తర్వాత జీవితం, ఇది మాత్రం ఉంటుంది మీ లైఫ్లో. మీరు ఒక ధ్యాని అయ్యారంటే, ఒక మెడిటేటర్ అయ్యారంటే ధ్యానం ముందు ఏంటి, ధ్యానం తర్వాత ఏంటి అని క్వశ్చన్ అడగవచ్చు ఎప్పుడైనా. దానికి ఆన్సర్ మీ దగ్గర ఎప్పుడు కూడా ఉంటుంది. అదే మన జీవితంలో మామూలుగా ఈ విధమైనటువంటి క్వశ్చన్ మనకి ఏది దొరకదు. ఇలాంటి రెఫరెన్స్ ఎప్పుడు దొరకదు మన జీవితంలో. ముందేంటి తర్వాత ఏంటంటే, సో ప్రతిరోజు అంటే ముందు అంటే ముందు ఉన్న సమస్యలే తర్వాత కూడా ఉంటాయి ఎప్పుడు కదా. మనం చెప్పనీకి లేదు అవకాశం. కావాలంటే గమనించండి, జీవితంలో మ్యారేజ్ ముందు ఇలా ఉంటుంది లైఫ్, మ్యారేజ్ తర్వాత ఇలా అయిపోయింది లైఫ్, అదొక్కటి మాత్రం చెప్పగలం. మ్యారేజ్ గురించి మాత్రం చెప్తారు అందరూ. మ్యారేజ్ కంటే ముందు ఎలా ఉండింది, మ్యారేజ్ తర్వాత అన్ని తలకాయ నొప్పులే, మా వైఫ్ ఇట్లా, మా పిల్లలు ఇట్లా, ఇది మాత్రం చెప్తారు. కానీ ఒక ధ్యానం అయిన తర్వాత అవి కూడా చెప్పరు మీరు. అది కూడా కంప్లైంట్ కాదు మీకు, అది కూడా కంప్లైంట్ కానంత ఆ మనోస్థితి మీకు వస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది కదా. అంటే అంతకుముందున్న వైఫే, అంతకుముందున్న కొడుకు కూతురే, అంతకుముందున్న తల్లిదండ్రులే, ధ్యానం కంటే ముందున్న అందరూ వాళ్ళే. అయితే ధ్యానం తర్వాత వాళ్ళు మీకు అద్భుతం కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆత్మలా కనిపిస్తారు. అంటే మీకు అందరికి ఎలా కనిపిస్తారంటే వాళ్ళు దేవుళ్ళే, నేను దేవుణ్ణే అనేటువంటి ఆ తత్వం మీలో వచ్చేస్తుంది. చూడండి ఆ సమానత్వం ఎంత అద్భుతమైన విషయం ఇది కదా. కాబట్టి మరి ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం కూడా ఇంకేం చెప్తాం మనం. అదే పెళ్లికి ముందు జీవితం, పెళ్లికి తర్వాత జీవితం రెండు నరకమే. అంటే ఒక రకంగా పెళ్లికి ముందు కొంత ఏమైనా నరకం తక్కువ ఉండొచ్చేమో, పెళ్లికి తర్వాత అంటూ ఖచ్చితంగా నరకం ఎక్కువైందే చెప్తారు అందరూ. ఏ తక్కువ ముందో నేను ఎంజాయ్ చేస్తున్నాను మ్యారీడ్ లైఫ్ అనేటువంటి వాళ్ళు కదా.
ఉంటుంది. ఒక 1 year 2 years హనీమూన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అన్ని రకాల సినిమా స్టార్ట్ అయిపోయింటది. సో ఇది మన నిత్య జీవితంలో మనకు జరుగుతున్నటువంటి యథార్థం. అయితే మీరు ధ్యానంలోకి వచ్చాక అదే పిల్లలు, అదే భార్య, అదే తల్లిదండ్రులు, అదే పరిస్థితులు, అదే జాబ్. అయితే ధ్యానం చేస్తూ చేస్తూ ధ్యానం తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి క్షణం అద్భుతం, ప్రతి క్షణం సంభ్రమం, ప్రతి క్షణం ఆనందం. అవే కష్టాలు ఉంటాయి, అదే పిల్లలు, అదే అదే గోడు, అంతా అన్నీ ఉంటాయి. ఓకే, ఇంట్లో ఇది లేదు అది లేదు అవన్నీ ఉంటాయి. కానీ మీ యొక్క మనస్థితి ఎలా ఉంటుంది? అన్నిటినీ స్వీకరించే స్థితి ఉంటుంది. అందరినీ క్షమించే గుణం ఉంటుంది మీలో అత్యంత శక్తి ఉంటుంది, ఆత్మశక్తి. అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది అంటే ధ్యానం తర్వాత జీవితం అద్భుతం అని చెప్తాం. సో ఈ విషయం కోసం, దీనికోసం మనం అందరం ఇక్కడ ఈ వేదికలో ఈ యొక్క ధ్యానము అనేటువంటి దీనికి మనం చేరాము. కొత్తగా చేరినటువంటి వారికి ఇది ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి ధ్యానం తర్వాత జీవితం ఎలా ఉంటుందని చెప్పాలంటే మీరు ధ్యానం చేసి చూడండి. ఎన్ని రోజులు చేయాలి అంటే, ఎంతసేపు చేయాలి? రోజు చేయాలా? ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు లేకపోతే స్ట్రెస్ వచ్చినప్పుడు చేసేసాలా? అలా కాదు, ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు ఆహారం తింటామా లేదా? ఆహారం తినకపోతే మనం నడచదు కదా, మన యొక్క శరీరం నడచదు కదా. అదేవిధంగా ఈ యొక్క ధ్యానం చేయకపోతే మీ యొక్క ఆత్మ ఎదుగుదల లేదు. అదేవిధంగా మీ యొక్క ప్రాణశక్తి, మీ యొక్క ప్రాణమయ కోశానికి ప్రాణమయ శక్తి లేదు. ఇంకెలా నడుస్తుంది మీ యొక్క శరీరం కానీ మీ యొక్క మనస్సు కానీ స్థిరంగా ఎలా ఉంటుంది చెప్పండి? కాబట్టి ఏం కావాలంటే ప్రతిరోజు శరీరానికి ఆహారం ఎలా అవసరమో మన యొక్క మనస్సుకు కూడా ఈ ధ్యానం అంతే అవసరము. మనస్సుకు కావాల్సింది ధ్యానము, శరీరానికి కావాల్సినటువంటిది ఆహారము. ఓకే, అది గుర్తుపెట్టుకొని మనం ఎలాగైతే దేహానికి ఆహారం ఇస్తామో, ఓకే, మన మనస్సుకి ఏమి ఇవ్వాలి మరి? అదేవిధంగా ఇంకో విధంగా చూద్దాం. ధ్యానం అంటే శరీరానికి మనం స్నానం చేస్తాం కదా, దాని ఏమంటారు? మనము స్నానం అంటే ఈ ఫిజికల్ బాడీకి చేస్తాం. మనసుకు చేయగలమా? స్నానం చేయలేం కదా. స్నానం అంటే ఏంటి? శుద్ధి చేసుకోవడం. అంటే ఉపరితలంగా మన దేహం అంతా కూడా సోపు చేసుకొని కానీ మొత్తం ఏదైనా పౌడర్ చేసుకొని మొత్తం శుద్ధి చేసుకుంటాం. మన దేహం మీద ఉన్న మాలిన్యము, చెమట, ఇది వాసన ఏదంటే అంతా తొలగించుకుంటాం. అప్పుడేమవుతుంది? మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. అది దేహ శుద్ధి అంటాం. మరి మనశుద్ధి ఎవరు చేయాలి? మనసులో ఎందుకు నేను శుద్ధి చేయాలని మీకు క్వశ్చన్ రావచ్చు. మరి అదే కదా మిమ్మల్ని బాధిస్తుంది. మిమ్మల్ని బాధిస్తుంది ఎవరు? దేహమా? దేహం మిమ్మల్ని ఎప్పుడు బాధించదు, తప్పు అది. అసలు దేహం అనారోగ్యాన్ని కూడా తెచ్చుకోదు పాపం. అది ఎంత అద్భుతమైన విషయం అంటే ఈ దేహం అనేది మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసుకొని తిరుగుతుంది. మీరు అంటే ఎవరు? మీరు అంటే ఆత్మ. మీరు అనే ఆత్మను మోసుకొని తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఎక్కడెక్కడికి? మీరు ఎక్కడికి పోవాలి అక్కడికి, పాపం ఎక్కడికి పోవాలి అక్కడికి. మీరు ఒక వెహికల్ తీసుకోండి, ఓకే, వెహికల్లో మనం కూర్చుంటాం. ఆ వెహికల్ ఏం చేస్తుంది? మన అందరినీ మోస్తూ ఉంటుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేపిస్తుంటుంది కదా. అలాగే ఈ దేహం అనేటువంటి యంత్రము, దీంట్లో నివసిస్తున్నటువంటి ఆత్మను మోస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆత్మకు ఇదొక ఏమవుతుంది? ఒక ఇల్లు. ఆత్మకు ఒక ఇల్లు అనుకోవచ్చు, ఆత్మకు ఒక వెహికల్ అనుకోవచ్చు, ఒక ప్రయాణానికి సరిపోయేటువంటి వెహికల్ ఇది. కాబట్టి ఆత్మ ప్రయాణానికి వెహికల్ ఏది అంటే ఈ యొక్క శరీరము. మరి మిమ్మల్ని మోసుకొని తిరుగుతున్నటువంటి ఈ శరీరంలో ఎలాంటి జబ్బు రాదండి. జబ్బు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఈ ఆత్మకు ఈ యొక్క దేహానికి మధ్యలో ఉన్న మనసు నుంచి జబ్బు వచ్చింది. ఆ మనసు ఏం చేస్తుంది తెలుసా? ఊరికే ఉండదు అది. మనసు ఏం చేస్తుందంటే బయట నుంచి చూసేది, వినేది, మాట్లాడేది, రకరకాల అన్ని ఆలోచనలు, చెత్త అంతా లోపల నింపుకుంటుంది. దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, పనికిరాని ఉంటాయి, పనికొచ్చే కొన్ని ఉంటాయి. అయితే ఎక్కువ పనికిరానే ఉంటాయి. ఇది విచిత్రమైన విషయం. మనం బాగా గమనిస్తే 60,000 ఆలోచనలు మన మైండ్లో ఉంటాయంట. మన మైండ్లో వర్క్ చేస్తాయి ఒక రోజుకి. 60,000 నుంచి 1,00,000 ఆలోచనలు చెప్తారు సైంటిస్టు. ఆ 60,000 నుంచి 1,00,000లో 10% మాత్రం మనకు సంబంధించి ఉంటాయి. 90% వచ్చేసి బయట ప్రపంచానికి, వాడి గురించి, ఈడి గురించి, దీని గురించి, దాని గురించి, పాలిటిక్స్, ఇది అది చెత్త చెదారం అంతా ఉంటుంది, పేరుకొని ఉంటుంది లోపల.
కాబట్టే ఏమవుతుంది తెలుసా, అన్ని ఆలోచనలు మన ఈ యొక్క మైండ్లో పరిగెత్తేసరికి మనకున్న శక్తి అంతా పాయే. శక్తి పాయే, మనము ఆరోగ్యము అనారోగ్యం పాలు అవుతుంది. ఇంతేగా జరిగేది. దేహం ఎప్పుడు అనారోగ్యం తెచ్చుకోదు. దేహానికి అనారోగ్యం తెచ్చేటువంటిదే మనస్సు. అర్థమైందా? ఆ మనస్సుకు అనారోగ్యం వచ్చినప్పుడే దాన్ని శుద్ధి చేయాలి. కానీ దేహాన్ని పట్టుకొని ఒక మంచి సోప్ వేసి 10 సోపులు వేసి రుద్దితే ఏమవుతుంది? ఏమీ కాదు, ఏం ప్రయోజనం లేదు. దేహానికి ఎన్ని సోపులు వేసి రుద్దినా ప్రయోజనం లేదు. మరి దేన్ని రుద్దాలి? దేని బాగా రుద్దాలి? దేని బాగా శుద్ధి చేయాలి? మనస్సును శుద్ధి చేయాలి. ఎందుకంటే మనస్సే కారణము. ఈ బంధానికి కానీ, ఈ రోగానికి కానీ, ఇది అన్నిటికి కూడా, మోక్షానికి కూడా కారణం మనస్సే. బంధ మోక్షాలకు మనసే కారణము, అనారోగ్యానికి మనసే కారణము, రోగానికి మనసే కారణము అయినప్పుడు దాన్ని శుద్ధి చేయకుండా దేన్ని శుద్ధి చేద్దాం? మనం చేసేదంతా ఉల్టా ఉంటుంది. ఈ దేహాన్ని ఇంకేంటి చెప్పనలుగు కాదు. బ్యూటీ పార్లర్ ఏంటి, మెన్స్ పార్లర్ ఏంటి, ఎక్కడెక్కడో పోయి దానికి ఇచ్చేసి అచ్చేసి అబ్బాబాబా అది దానికి సౌందర్యంగా తీర్చిద్దాలని చెప్పి, చూడడానికి బాగుండాలని చెప్పి ఎన్ని రకాల పౌడర్లు పోయించి, కాస్మెటిక్స్ పోయి ఎంత చేస్తాం. కానీ లోపల ఉన్న మనసుకు ఏ మాత్రం కీచింది ఇంత అంటే చెప్పాలంటే ఒక డ్రాప్ కూడా, ఇంత కూడా ఆలోచించం మనం. ఒక చిటికేడు ఆలోచన కూడా మనం చేయం మనసు గురించి. దాన్ని వదిలేసి ఉంటాం. కాబట్టి చేయవలసింది చేయకుండా చేయకూడని చేస్తున్నాం. కాబట్టి రాకూడని ఫలితాలు వస్తూ ఉంటాయి మనకి. చేయవలసింది చేస్తే రావాల్సినటువంటి ఫలితాలు తానంతా అవే వస్తాయి. మరి చేయవలసింది ఏంటి? చేయవలసింది ఏంటంటే నీ యొక్క మనస్సును శుద్ధి చేసుకో. ప్రతిరోజు దేహాన్ని ఎలా శుద్ధి చేస్తావో మనస్సును శుద్ధి చేయండి. ఇప్పుడే చెప్పాను, మన శరీరానికి ఆహారం ఇవ్వాలి, మనసుకు వచ్చేసి ఈ ధ్యానం కావాలని చెప్పాను. ఎలాగంటే ఇలాగా మన యొక్క ప్రాణమయ కోశం, మన అన్నమయ కోశానికి అంటే ఈ దేహాన్ని శుద్ధి చేయి. దాన్ని స్నానము అంటాం. అదే మనసును శుద్ధి చేసేటువంటి దాన్ని ధ్యానము అంటాం. కాబట్టి మనసును శుద్ధి చేయాలంటే ధ్యానము ఖచ్చితంగా కావాలి, ప్రతినిత్యము కావాలి. స్నానం ఎలా అయితే ప్రతిరోజు చేస్తామో ధ్యానం కూడా అలానే ప్రతిరోజు చేయాలి. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ అనుకూల ప్రకారము ఏ సమయంలో అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎక్కడ కూర్చున్నా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎంత వయసు వారైనా చేయొచ్చు. అది ప్రతి ఒక్కరూ చేయవలసింది ధ్యానము. స్నానము ధ్యానం రెండు చేయండి. నేను స్నానం ఒక్కటే చేస్తానంటే కుదరదు. అంటే అప్పుడు నీ దేహం సరిపోతుంది, శుద్ధి అవుతుంది, వాసన పాడు అవి పోతాయి. కానీ లోపల అత్యంత కులిపోయిన వాసన ఉంది లోపల. అది ఎక్కడుంది? ఆ చెత్త చెదారం కులిపోయింది ఎక్కడుంది? నీ మనసులో ఉంది. ఒకరిని చూస్తే సరిపోదు, అవునా? ఒకరిని చూస్తే వాడు పాస్ట్ అంతా గుర్తుకొచ్చేస్తుంది. అప్పుడు లోపల రగిలిపోతూ ఉంటాం అనమాట. మనలో ఆవేశము ఇది అది రగిలిపోతూ ఉంటాం కదా. ఇంకోడెవడో బాగుపడుతుంటే వాడిని చూడలేం. వాని దగ్గర 2 కార్లు ఉంటే నా దగ్గర లేవే అని చెప్పేసి వానికి ఎట్లా వచ్చింది, వాడు ఇది చేశాడు అది చేశాడు, వాని మీద అన్ని కాకమ్మ కబుర్లు, చెప్పాలంటే కంప్లైంట్లు, రకరకాల కంప్లైంట్లు ఇంకా ఏవో వస్తాయి మన మైండ్లో. అన్నీ అప్పుడు పుట్టుకొని వస్తాయి. బంధువులు ఒకరికొకరు సరిపోదు. ఇంకేంటి మనం చేసేది అంటే మనసులో ఎంత చెత్త పేరుకొని చూడండి. ఇదే ప్రధాన కారణం మన యొక్క అనారోగ్యానికి, అసుఖానికి, అసౌకర్యానికి, మన ఈ జీవితము దుర్భరం కావడానికి కారణం ఇదే, ఒక్కటే. ఆత్మకేం అక్కర్లేదండి. ఆత్మకు నువ్వు ఏమీ అక్కర్లేదు. ఇది ఒక్కటి చేస్తే చాలు. మనం అందరం కూడా చేయాల్సింది తెలుసా? ఆత్మను పట్టించుకోవద్దు. ఆత్మ మనమే పట్టించుకునేది. ఆత్మనే పరిశుద్ధమైంది. పరమాత్ముడు ఆత్మనే పరమాత్మ, ఆత్మనే దేవుడు అని కదా. ఇంకేం కావాలి? దాన్ని మనమే శుద్ధి చేసేది. మనం ఎవరు శుద్ధి చేయనీకి ఆత్మను. చాలా మంది చెప్తుంటారు ఆత్మ శుద్ధి చేసుకో, ఆత్మని శాంతి పెట్టుకో. శాంతి వద్దు, శుద్ధి వద్దు, ఏం చేయొద్దు. నువ్వు నీ మనసును శుద్ధి చేసుకో చాలు. ప్రతిరోజు సోపు కదా వేసి కడిగినట్టుగా ఈ దేహాన్ని, మనసును ధ్యానం అనే సోపును పెట్టి బాగా రుద్ది, ఈ సజ్జన సాంగత్యం స్వాధ్యాయం అనేటువంటి షాంపు పెట్టి బాగా కడిగి, అయిందా? సో ఇలా చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా పోతే పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి. ఆ ధ్యానం ఇంకా బాగా కుదురుతుంది కదా. తర్వాత దేహానికి కూడా ఏ ఆహారం అంటే ఆహారం ఇవ్వకుండా సాత్విక ఆహారం ఇవ్వండి. అప్పుడు ధ్యానం ఇంకా అద్భుతంగా కుదురుతుంది. అందుకే
మహాతార్ ఫౌండేషన్లో కొన్ని గోల్డెన్ రూల్స్, సువర్ణ నియమాలు అని చెప్పేసి ఒకటి తయారు చేశాం. చెప్తాను అది ఒక్కొక్కటి, దయచేసి అవన్నీ నోట్ చేసుకోండి. తప్పకుండా ఇవి ప్రతి ఒక్కరు పాటించాలి. ఓకే. నెంబర్ 1, పొద్దున 1 గంట, రాత్రి 1 గంట ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అది కూడా 2 feet by 2 feet పిరమిడ్ లోపల కూర్చొని ధ్యానం చేయాలి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించవలసినటువంటిది. ఒకవేళ మాకు కుదరలేదు అంటే మీ వయసు ఎంత ఉంటే అంత, పిల్లలైతే వాళ్ళ వయసు ఎంత ఉంటే అంతసేపు ధ్యానము. వాళ్ళకైతే ఒక క్యాప్ పెట్టండి. మీరైతే ఒక 2 feet by 2 feet పిరమిడ్ లేకపోతే తెప్పించుకోండి, ఫౌండేషన్లో దొరుకుతుంది. 2 feet by 2 feet పిరమిడ్ మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే 2 feet by 2 feet పిరమిడ్ అనేది దాంట్లో కూర్చొని ధ్యానం చేస్తే ప్రయోజనం ఏంటి అంటే మన యొక్క ధ్యానం అద్భుతంగా కుదురుతుంది, వేగవంతంగా కుదురుతుంది, శూన్య స్థితికి వెళ్తాం. ఆ మనస్సుకు స్నానం అని చెప్పాను కదా, అద్భుతమైన స్నానం చేపించచ్చు మనం మనసుకి. అక్కడ జరిగినంత స్నానం ఎక్కడ జరగదండి. ఆ పిరమిడ్లో ధ్యానం అనే స్నానం మనం చేస్తే, మనసుకు ఆ స్నానం చేపిస్తే మనసు వేగంగా కుదుట పడుతుంది, నిశ్చలమైపోతుంది, శూన్యం అయిపోతుంది. అప్పుడు జరిగేదే ధ్యానము. ధ్యానం చేసేదేం కాదు, ధ్యానానికి మనం అన్ని చేయవలసిన సహకారవంతం చేస్తే ధ్యానం ఆటోమేటిక్ జరుగుతుంది. ఇక ధ్యాన పద్ధతి అంటే కొన్ని చెప్తారు కదా, మనము సంసిద్ధ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ పోతే ధ్యానం ఆటోమేటిక్ జరుగుతుంది. ధ్యానం అనేది చేసేదేం లేదు, ధ్యానం చేయవలసింది కాదు, ధ్యానం జరగవలసింది. ఇలా జరుగుతుంది అన్నమాట. ఏంటి అంటే ఒక పిరమిడ్ పెట్టుకొని కూర్చొని హాయిగా తిన్నటువంటి ఆహారం సాత్వికంగా లైట్ ఫుడ్ తీసుకొని, సాత్వికారం గురించి నిర్వచనము అనేక సార్లు ఈ వేదికలో చెప్పాం. మరోసారి సీనియర్ మాస్టర్స్తో మీరు కనుక్కుంటే కూడా మీకు ఇంకా వివరాలు ఎక్కువ వస్తాయి. అయితే సాత్విక ఆహారము పిరమిడ్ కింద కూర్చొని ఒక పొద్దున 1 గంట, రాత్రి 1 గంట ఈ యొక్క ధ్యానం చేయడం వల్ల మీ మనసు వేగంగా కుదుటపడి నిశ్చల స్థితికి వచ్చి, శూన్య స్థితికి వచ్చి, అప్పుడు మీకు దొరుకుతుంది అత్యధికమైనటువంటి ప్రాణశక్తి. అప్పుడు మీ దేహం మొత్తం శుద్ధి అయిపోతుంది. దేహం అంటే ప్రాణమయ కోశం వచ్చే శక్తీకరణ అయిపోయి, ప్రాణమయ కోశంలో శక్తి అధికంగా అయిపోయి, అదే శక్తి మన యొక్క అన్నమయ కోశం ఉన్న ప్రతి అవయవానికి అందజేయబడి, అప్పుడు ప్రాణమయ కోశము తనంతట అదే ఆరోగ్యంగా తయారైపోతుంది. మీరు ఏం చేయనక్కర్లా, ఏ డాక్టర్ అక్కర్లా, ఎక్కడికి పోయే అవసరం లేదు. ఇంతే. అందుకే ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్తాం మనం. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఈ నేల మీద, అంటే ఈ యొక్క ఎలాంటి చెప్పులు లేకుండా మట్టి మీద, డైరెక్ట్ మట్టి మీదనే కనీసం అంటే అర్ధ గంట సేపు నడచాలి బాగా. ఇది కూడా ఖచ్చితంగా చేయండి. మీ వాకింగ్ పోతారు కదా, ఎట్లా అంటే యోగా, ఎక్సర్సైజెస్, వాకింగ్ ఇవన్నీ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మూమెంట్ ఉండాలి, బాడీకి, ఫిజికల్ బాడీకి మూమెంట్ కావాలి. ఇవన్నీ చేస్తే ఏంటంటే యోగా, ప్రాణాయామ, ధ్యానం కూడా. మీకు ఇంకో విషయం చెప్పాలి, ధ్యానం చేస్తే మీ దేహంలో నెగిటివ్ అయాన్స్ ఎక్కువ అవుతాయి. ఇది సైంటిఫిక్గా జరిగేది అనమాట. ధ్యానం చేసిన వాళ్ళకి వాళ్ళ దేహంలో నెగిటివ్ అయాన్స్ ఎక్కువ అవుతాయి, అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కువైతే ఏమవుతుంది, కరెంట్లో బాగా ఉంటుంది. కరెంట్లో బాగుంటే ఏమవుతుంది, ప్రతి అవయవం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. అంతే. అందుకే ధ్యానంలో అన్ని రోగాలు పోయేది. సరే, అదొకటి పక్కన పెడితే రెండో పాయింట్ ఏం చెప్పాను, రెండో నియమం వచ్చేసి మన మాతార్ ఫౌండేషన్ నుంచి ఇస్తున్నటువంటి రెండో నియమం వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు యోగా, ప్రాణాయామంతో పాటు, అంటే ఈ యొక్క చెప్పులు లేకుండా, పాదరక్షలు ఏవి లేకుండా నేరుగా భూమి మీద, నేను కాంక్రీట్ మీద నడుస్తాను, తార్ రోడ్ మీద నడుస్తాను లాభం లేదు. ఇంకా వీలవుతే కొంత తడిచిన మట్టి మీద, అంటే వర్షం పడుతుంది కదా, అప్పుడు ఆ టైంలో ఓకే, నేరుగా నేల మీద నడిస్తే, ఎలాంటి పాదరక్ష లేకుండా నడిస్తే మీకు వచ్చేటువంటి ఫలితం ఏంటంటే ఆకుప్రెషర్తో పాటు మీకు ఏం జరుగుతుందంటే మీ దేహంలోకి అత్యధికంగా నెగిటివ్ అయాన్స్ ప్రవేశిస్తాయి, ఎలక్ట్రాన్స్ ప్రవేశిస్తాయి, మీకున్న అన్ని అనారోగ్యాలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. బీపీ అంటారు, డయాబెటీస్ అని ఏవో చెప్తూ ఉంటారు. సో ఏ డిసీజ్ ఉన్న పర్వాలా, ఏ రోగం ఉన్న పర్వాలా, అన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆహారం చెప్పాను, సాత్వికారం కంపల్సరీ. మీరు తినే ఆహారం ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా ప్రతి పూట పొద్దున, మధ్యాహ్నం, రాత్రి తినే ఆహారము మనం ఉడికించిన ఆహారానికి ప్రియులం మనం అంతా కూడా కదా. రకరకాల ఉడికించిన ఆహారం అంటే టేస్టీగా చేసుకొని తింటూ ఉంటారు.
సో అయితే దాంట్లో ఫలితం లేదు. ఎందుకు? ఏ ఆహారమైనా కానీ అంత ఎక్కువ టెంపరేచర్ దగ్గర, ఉష్ణోగ్రత దగ్గర మనం ఉడికించినప్పుడు దాంట్లో ఉన్న విటమిన్స్, దాంట్లో ఉన్న దాంట్లో మొత్తం న్యూట్రిషన్, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇంకేముంటే కూడా అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి, ఆవిరైపోతాయి. ఇంకా తిని ఏం లాభం? కాకపోతే మీకు దాన్ని వదలలేరు కాబట్టి నాకు ఆల్టర్నేట్ చెప్తున్నాను. సాత్వికారం ఎలా తినాలి? ఖచ్చితంగా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మీరు తినే ఆహారం తినండి. దాన్ని ఏమంటారు? కుక్కుడు ప్లేట్ అంటాం. దానికంటే ముందు ఒక ప్లేట్ గ్రీన్ ప్లేట్ చేసుకోండి. ఆ గ్రీన్ ప్లేట్ ఏంటి అంటే, ఇంతకుముందే నేను మీకు చెప్పాను. గ్రీన్ ప్లేట్ ఏంటంటే, గ్రీన్ ప్లేట్లో కుకుంబర్, దోసకాయలు, క్యారెట్, బీట్రూట్, తర్వాత ముల్లంగి, ఇలాంటివన్నీ కూడా ఒక 5 పీసులు, 4 పీసులు కట్ చేసి పెట్టుకొని అది తినేయండి ఫస్ట్. తిన్న తర్వాత మీరు కుక్కుడు ఫుడ్ ఏమైనా తినండి, పర్వాలేదు. ఏమైనా అంటే మళ్ళీ ఏదైనా తినకూడదు. ఆహారం గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో ఆ యొక్క కండిషన్ పాటించాలి. అయితే సో ఈ యొక్క గ్రీన్ ప్లేట్ తర్వాత కుక్కుడు ప్లేట్, ఈ విధంగా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. ఇంకొద్దిగా నేను తొందరగా బాగుపడాలి ఇంకా అనుకుంటే పొద్దున్న ఏం చేస్తారంటే, ఎలాంటి కుక్కుడు ఫుడ్డే వద్దు పొద్దున్నే. సో హాయిగా సాధ్యమైనంత వరకు ఫ్రూట్సు, జ్యూసు, ఆ తర్వాత గ్రీన్ జ్యూసు, ఇలాంటి వాటితో సరిపెట్టుకోండి చాలు. మధ్యాహ్నం హాయిగా కుక్కుడు ఫుడ్. దానికంటే ప్రతి పూట కూడా కుక్కుడు ప్లేట్తో పాటు గ్రీన్ ప్లేట్ కంపల్సరీ ఉండాలి. అంటే ఉడికించిన ఆహారంతో పాటు ఉడికించబడని తాజా ఆహారం కంపల్సరీ కావాలి. ఇలా తిన్నందుకే జంతువులకి ఏటికి అనారోగ్యం రాదు. తెలుసా? జంతువులకు ఎందుకు అనారోగ్యం రాదు? పశుపక్షాదులకు ఎందుకు అనారోగ్యం రాదు? వాటికి ఎందుకు హాస్పిటల్ లేవు? వాటికి ఎందుకు డాక్టర్స్ లేరు? అంటే ఇదే కారణం. అవేం చేస్తాయంటే, ఎలాంటి ఉడికించిన ఆహారం తినదు కాబట్టి, నేరుగా ఈ ప్రకృతిలో దొరికేటువంటి ఆహారం తీసుకుంటుంది కాబట్టి, దానికి అన్ని కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అన్నీ దొరుకుతాయి. అందుకే అది కొండలు ఎక్కుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, అన్నీ చేస్తుంది. మనం ఏం చేస్తామంటే, ఈ ఉడికించిన ఆహారం తిని, ఇంకా కొంతమంది మనకు ధ్యానం అలవాట్లేని వాళ్ళు మాంసం కూడా తిని ఏకంగా మంచాలు ఎక్కుతూ ఉంటారు. వీళ్ళు మంచాలు ఎక్కితే కొండలు ఎక్కుతూ ఉంటాయి కదా. సో ఇలా ఉంది మన పరిస్థితి. కాబట్టి మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు తాజా ఆహారము, అంటే ప్రకృతి ఆహారము, దానికి అలవాటు చేసుకోవడం అత్యుత్తమైనటువంటి విషయము. ఇది అర్థం చేసుకోండి. తర్వాత సో ఇంకో పాయింట్ ఏంటంటే, ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చెప్పాం కదా. ఆ రెండు కూడా ఇప్పటికే చెప్పాను. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మనలో ఏం చేస్తుందంటే, మన ఆత్మ ఉన్నతికి పనికొస్తుంది. ధ్యానం ద్వారా స్వస్థత వస్తుంది. అంటే మన లోపల ఉన్న రోగాలను తొలగిపోతాయి. అయితే మళ్ళీ రోగాలు రాకూడదు, మళ్ళీ అనవసరమైనటువంటి ఆలోచనలు రాకూడదు, తర్వాత నెగిటివ్ కర్మలు చేయకూడదు అనుకుంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం దేనికి కావాలి? ఆత్మకు కావాలి. ఆత్మకు ఆహార జ్ఞానము, శక్తి కాదు. ఇది కన్ఫ్యూజ్ కావద్దు. అర్థమైందా? శక్తి వచ్చేసి ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం అనేది ఆత్మకు ఆహారము. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మనం చేస్తూ వెళ్ళాలి మిత్రులారా. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికే చెప్పుకున్నాం, యోగా, ప్రాణాయామం, వాకింగ్ అలాగే అన్ని చెప్పాం, ఆహారం చెప్పాం, ధ్యానం గురించి చెప్పాం. ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా చేస్తే ఇంకా మీకు జీవితంలో అనారోగ్యం మీ దగ్గరికి రాదు. అదేంటి అంటే మూత్ర చికిత్స. మూత్ర చికిత్స ఎంతమంది చేస్తున్నారు? కొద్దిగా హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. చేస్తున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అంటే మన పాత మిత్రులు ఉన్నారు కదా, పాత మాస్టర్స్ ఉన్నారు, ఓల్డ్ మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా. రైట్, ఓకే. మిమ్మల్ని అంటే కొంత పలకరిస్తాను, మీ యొక్క అనుభవం చెప్పండి, స్మాల్ మెసేజ్ ఇవ్వండి, పర్వాలేదు. మూత్ర చికిత్స చేస్తున్నారు, ఎలా ఉంది చెప్పండి. లక్ష్మీపతి గారు చెప్పండి. సార్ రెగ్యులర్గా డైలీ అయితే చేస్తాం సార్. ఎక్కడన్నా బయట ఊర్లకు వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు మిస్ అవుతుంది. ప్రతిరోజు మార్నింగ్ నీళ్లు తీసుకున్నాక తర్వాత వచ్చేది తీసుకొని తాగుతాను సార్. ప్రతిరోజు చేస్తున్నాను. ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు ఒక రోజు మిస్ అవుతుంది సార్, లేకపోతే ప్రతిరోజు తీసుకుంటాను సార్. బాగుంది, ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగా హ్యాపీగా ఉంది సార్. వెరీ గుడ్, ఓకే. సో మీకు అది తీసుకున్న తర్వాత మీకు అంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుందా ఏదైనా విషయంలో? అదే సార్, ఏమి ఇబ్బంది అయితే ఇప్పుడు ఇంతకుముందు అలర్జీస్ ఉన్నాయి. ఇంతకుముందు మీకు అక్కడ కూడా వచ్చాను చూడండి సార్. అప్పటి నుంచి ట్రీట్మెంట్ బాగానే ఉంది. ఇప్పటి వరకు మళ్ళీ ఏం అలర్జీ ప్రాబ్లం అయితే ఏం రాలేదు సార్. కంటిన్యూ ధ్యానం అంటే ఒక రోజు బయట వెళ్ళినప్పుడు అట్లా చేయలేకపోతున్నాము. రోజు ఖచ్చితంగా ఒకసారైనా గ్యారంటీ చేస్తున్నాము.
వీలైతే రెండోసారి 2 పూటలు ఓకే చేస్తున్నాం సార్. అది బాగానే ఉంది సార్, ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు సార్. ఆలోచన విధానము, మాట్లాడే విధానం అంతా చేంజ్ అయింది, బాగుంది సార్ ఇప్పుడు. రైట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. అందుకే కదా మనం చెప్పింది ధ్యానంతో పాటు జ్ఞానం అని చెప్పింది, అందుకే కారణం. ఓకే రైట్. కాకపోతే మీరు ఈ యొక్క మూత్రాన్ని ఇంకా ఎక్కువ తీసుకోవాలి. పొద్దున ఒకటి తీసుకుంటే సరిపోదు, పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల 3 గ్లాసులు తాగాలి కనీసం. ఓకే. ఇంకా మీకు ఓపిక ఉందంటే రోజుకు 2 లీటర్లు కూడా తాగొచ్చు, 1.5 నుంచి 2 లీటర్లు ఖచ్చితంగా తాగొచ్చు. అది పరమాద్భుతమైన విషయం. అది అది చెప్పబోతున్నాను నేను, అందుకే మీ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత చెప్తాను దాని గురించి ఎక్కువ. ఓకే సార్. రైట్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. రైట్. థ్యాంక్ యూ సార్. రాఘవ గారు చెప్పండి. మాస్టర్, ఈ మూత్ర చికిత్స తీసుకోవడం వల్ల ఏంటంటే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సార్. ఆ ఉదయం పూట తీసుకున్నప్పుడు ఒక హాఫ్ లీటర్ నుంచి 1 లీటర్ తీసుకున్నప్పుడు మనం టిఫిన్ చేయాలి అన్న ఫ్రూట్స్ కానీ ఇవి కూడా తీసుకోవాలంత నెక్స్ట్ అనిపించట్లేదు. కరెక్ట్. నైట్ తీసుకున్నప్పుడు కూడా అలానే మనం రెగ్యులర్ గా డైలీ ఉదయం నుంచి సాయంత్రం తీసుకుంటే ఆకలి అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. ఒక వెరీ రోజు గుడ్. అయితే తీసుకున్నది ఈవినింగ్ వరకు కూడా అసలు ఫుడ్ లేకుండా కూడా ఉండాలనే పరిస్థితి కూడా ఉంది నాకు కొన్నిసార్లు. నైట్ తీసుకున్నాను నెక్స్ట్ కరెక్ట్. అనిపించట్లేదు, ఏదో తినాలి కాబట్టి కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి తీసుకోవడం తప్పితే ఆహారం మీద లేదు నాకైతే. చాలా ఎస్ అద్భుతంగా రైట్. అందరూ ప్రాక్టీస్. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్. సో థ్యాంక్ యూ. మిత్రులారా, ఈ యొక్క మన సువర్ణ నియమాలు మాతర్ ఫౌండేషన్ నుంచి మనం ఇచ్చినటువంటి వాటిలో ఇప్పటికే మనం 3 చెప్పుకున్నాం కదా. ధ్యానము, తర్వాత ప్రతిరోజు నిత్యం యోగా, ప్రాణాయామము, ఎక్సర్సైజెస్, వాకింగ్ ఏ విధంగా చేయాలి, సాత్వికారం తీసుకోవాలి కదా. సో దాంతోపాటు ఖచ్చితంగా 4వ నియమం వచ్చేసి మనం ఏమనుకుంటామంటే ఖచ్చితంగా అందరూ కూడా స్వమూత్రాన్ని సేవించాలి. ఓకే, ఎవరు అడుగుతున్నారు ఏ మూత్రం అని? స్వమూత్రం. స్వమూత్రం అంటే మన సొంత మూత్రము అని అర్థం. స్వమూత్రము అనేటువంటిది అది చిన్న విషయమే కాదు, అది ఎంతో విశిష్టమైనటువంటిది. ఎలాగంటే దీన్ని చెప్పింది ఎవరు, ఎక్కడ రాశారు దీని గురించి అంటే, అయితే మన వేదాల్లో అక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా. మనకు ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుంది చెప్పండి, ఒక రెఫరెన్స్ అంటే ఒక ఆధారం ఏంటి? ఏదైనా మనం మాట్లాడుతున్నాం అంటే ధ్యానం గురించి కానీ, జ్ఞానం గురించి కానీ, ఇంకోటి కానీ మనకు ఒక ఆధారం ఉంది ఎప్పుడు కూడా. ఈ సనాతనానికి ఒక ఆధారం ఉంది, ఈ సనాతన ధర్మానికి ఆధారం ఉంది. ఇంకా దేనికి ఆధారం లేదు ఈ ప్రపంచంలో. ఇంకా విధ విధ ధర్మాలు ఉన్నాయి, చెప్పాలంటే విధ మార్గాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే మన హిందూ ధర్మానికి అద్భుతమైన రెఫరెన్స్ ఉంది, మనకి అద్భుతమైన ఆధారము, పట్టుకొమ్మలు ఉన్నాయి. మనకి ఎప్పుడు మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే మనకు వేదాలు, ఉపనిషత్తులు అద్భుతంగా ఉన్నాయి. ఇదే చాలు, మనకి ఇంకేం కావాలి? వేదాలు, ఉపనిషత్తులు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంతకంటే ఇంకేం కావాలి మనం మాట్లాడడానికి, తెలుసుకోవడానికి, దాన్ని సాధించడానికి కదా. కాబట్టి సో ఈ వేదాల్లో, పురాణాల్లో ఒక గ్రంథం ఉంది అనమాట. ఆ గ్రంథం పేరు డమరతంత్రం. ఆ డమరతంత్రంలో 5వ చాప్టర్లో ఉన్నటువంటి 107 శ్లోకాలు. ఆ 107 శ్లోకాలు దేని గురించి చెప్తాయంటే పూర్తిగా ఈ స్వమూత్రం గురించి చెప్తాయి. మన సొంత మూత్రాన్ని ఎలా సేవించాలి, ఎందుకు సేవించాలి, ఏ విధంగా ఎప్పుడు సేవిస్తే ఏమవుతుంది, ఏ రోగానికి ఇది పనికొస్తుంది, ఏ విధంగా మనకు సహాయం చేస్తుంది, ప్రతి ఒక్కటి కూడా తెలియజేయబడింది. 107 శ్లోకాల ద్వారా తెలియజేయబడింది. డమరతంత్రంలో 5వ చాప్టర్లో శివంబు కల్ప విధి అని చెప్పేసి, ఇది రాసుకోండి కావాలంటే. ఓకే, శివంబు కల్ప విధి అని చెప్పి ఆ రూపంలో చెప్పడం జరిగింది. మరి దీంట్లో ఎవరికి చెప్పారు? అంటే శివుడు పార్వతి చెప్పినటువంటి విద్య ఇది. శివుడు పార్వతికి చెప్పిన విద్య. ఏం చెప్పాడు తెలుసా? ఎవరైతే ఈ యొక్క మూత్ర చికిత్స చేసుకుంటూ ధ్యానం చేస్తారో వాళ్ళకు అద్భుతమైన ధ్యానం కుదురుతా, అది కూడా రాశారు దీంట్లో. ఇంకేం చెప్పాలి? ధ్యానం గురించి స్పెసిఫిక్గా చెప్పారు అంటున్నా. మరి ఏం రాశారంటే ఆ యొక్క చాప్టర్లో ఒక శ్లోకం చదివాను నేను. ఆ శ్లోకంలో మొట్టమొదటి శ్లోకం రాసింది ఇదే. ఏమంటే ఎవరెవరైతే వాళ్ళ యొక్క ధ్యానం చేసుకుంటూ, ధ్యానంతో పాటు ఈ మూత్ర చికిత్స చేసుకుంటే అద్భుతమైన ధ్యానం వాళ్ళకి లభిస్తుంది, ధ్యానం యొక్క సిద్ధి లభిస్తుందని చెప్పారు వాళ్ళు. అది మనకెవరు తెలియజేయలేదు కాబట్టి, మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం మిస్ అయ్యాం. ఇప్పుడు ఏం చేయాలి? మనకు తెలిసిన తర్వాత ఎందుకు మీరు పాటించట్లేదు?
క్రాంతి కుమార్ కూడా పాటిస్తున్నట్లేదు చూస్తూ ఉంటే. రైట్, ఓకే. సో కాబట్టి నేనేం చెప్తానంటే మాస్టర్స్ అందరికీ మరోసారి సలహా ఇస్తున్నాను, మీరు ప్రయత్నం చేయండి. మీకు అలవాటు లేదనుకోండి, ఒక చిన్న ఒక కప్పు అంతే, ఒక 5 ml స్టార్ట్ చేయండి. దాని టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో. ప్రోటోకాల్ అంటారా, ప్రోటోకాల్ మనం చెప్పుకున్నాం, ఈ యొక్క వేదికలో క్లాసెస్ జరిగినాయి. ఆ యొక్క వీడియోస్ని తిరిగి మీరు కావాలంటే పోస్ట్ చేయండి, అందరికి ఉపయోగపడేలాగా రేపు పొద్దున్నే పోస్ట్ చేయండి దయచేసి. ఓకే, సో గ్రూప్లో పోస్ట్ చేయండి, అందరూ కూడా తెలుసుకుంటారు. అంటే ఈ యొక్క శివంబు అనేటువంటిది, శివంబు కల్ప విధిలో చెప్పినటువంటి శివంబు గురించి. శివ ప్లస్ అంబు. శివ అంటే ఏంటి? మనమే శివ కదా, మనలో ఉన్నటువంటి ఆత్మనే శివ. శివ అంటే చైతన్యం, చైతన్యం అంటే మనము, మనము అంటే ఆత్మ, ఆత్మ అంటే శివ. అన్నీ ఒకటే. కాబట్టి ఆ మనమే ఆ శివ, ఆ యొక్క చైతన్యం. దీని నుంచి వస్తున్న అంబు అంటే నీరు, దీని నుంచి బయటికి పోయే జలము, దాన్నే శివంబు అన్నారు. కాబట్టి ఆ శివంబు అద్భుతమైనటువంటిదని ఈ యొక్క 107 శ్లోకాల ద్వారా మనకు తెలియజేయబడింది మిత్రులారా. ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? అంటే మన యొక్క పురాణాల్లోనే ఇంత అద్భుతమైన గ్రంథంలో చెప్పబడినాక మనం పాటించడానికి మనకేంటి తొందర? మనకు సైంటిస్ట్ చెప్పనక్కర్లా. మన దగ్గర ఉన్నటువంటి పురాణాల్లో, మన యొక్క పురాణాలు, వేదాలు, ఈ యొక్క ఉపనిషత్తులు తీసుకునే ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అయింది అనేది కూడా మీరు పెట్టుకోవాలి. టెక్నాలజీ ఎక్కడి నుంచో పుట్టుకురాలా, మన యొక్క గ్రంథాల నుంచి, దాంట్లోంచి ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని దాన్ని డీప్గా వర్క్ చేస్తే దాంట్లో ఎంతో నిగూఢార్థాలు ఉన్నాయి. దాని ద్వారా వచ్చింది ఈ టెక్నాలజీ. మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి విమానం ఎట్లా వచ్చింది, ఈ యొక్క ఇది మన యొక్క ఇప్పుడున్నటువంటి వెహికల్స్ ఎట్లా వచ్చాయి, మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా మన గ్రంథాల్లో, మన పురాణాల్లో అన్ని దొరికేటివి ఇవన్నీ. అయితే దాన్ని ఒక పర్టికులర్ సైంటిస్ట్ కూర్చొని దాని మీద వర్క్ చేస్తే దాని నుంచి రిజల్ట్ తీసుకురావచ్చు, మనం కూడా తీసుకురావచ్చు అదేవిధంగా. సో మిత్రులారా, కాబట్టి ధ్యానం అనేటువంటిది ఎందుకు చేయాలని మీకు అర్థమైంది. ధ్యానం అంటే ఏమేమి ఉన్నాయి, ధ్యానంతో పాటు ఏమేమి చేయాలంటే ఇవన్నీ చేయాలి. ఇలా చేసినప్పుడు అయితే ఇంకొంత మూత్రంలో, సరే మూత్రం ఇంత పవర్ఫుల్ అంటాం కదా, శివంబు అంటాము, పవర్ఫుల్ అంటాము, ఇది అమృతంతో సమానం అంటాం, ఎలిక్సర్ అంటాం, నెక్టర్ ఆఫ్ లైఫ్ అంటాం, అమ్రోలి అంటాం. సో ఇంతగా అంటున్నప్పుడు దీంట్లో ఏముంది? దీంట్లో ఉన్నది ఏంటంటే చెప్తాను. సైంటిఫిక్గా టెస్ట్ చేశారు, సో దాన్ని వాడారు, సైంటిస్టులు అనేకంగా ఉపయోగించారు, ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. కాకపోతే ఎవరు బయటికి చెప్పరు. నేను ఉపయోగిస్తాను, నీకు చెప్పేది లేదు, నీ చూస్తే ఇంకోరు చెప్పేది లేదు. అందరు దాన్ని దాచిపెడుతూ వచ్చారు. పురాణాలలో ఉంది. మన ఇప్పుడు కూడా యోగులు, ఋషులు ఒక గుహల్లో కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళు చేసేటువంటి పద్ధతి ఏంటంటే ఇది ఒకటే. ఇంకోటి, మొన్న పైకి వ్యోమగాములు పోయారు, ఆస్ట్రోనాట్స్ పోయారు, రీసెంట్గా సునీత విలియమ్స్ పోయారు కదా, వీళ్ళంతా కూడా అక్కడ కూడా మూత్ర చికిత్సనే చేసుకోవాల్సి వచ్చింది. వేరే దారి లేదు వాళ్ళకి. వాళ్ళ మూత్రం వాళ్ళు తాగాల్సింది తప్పదు. అక్కడెక్కడ నీళ్లు దొరుకుతాయి, నీకు పదే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి వాళ్ళ మూత్రాన్ని వాళ్ళు సేవించడమే అదొక్కటే మార్గం వాళ్ళకు ఉండేది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి, ఈ యొక్క ఆధారాలు ఇవన్నీ తెలుసుకోవాలి మనం. కాబట్టి ఈ యొక్క మూత్రంలో ఏముంటుంది అంటే, మన దేహము వర్క్ కావాలంటే, మన దేహం నడచాలంటే ఏం కావాలి? ఈ ఇంజిన్ నడచాలంటే ఏం కావాలి? దీనికి కావాల్సింది ఏంటి తెలుసా? అన్ని మినరల్స్ కావాలి, అన్ని లవణాలు కావాలి. ఎన్ని లవణాలు కావాలి? 12 లవణాలు కావాలి. ఎలా ఉంటాయి అవి? కాల్షియం, మెగ్నీషియం, జింకు, ఫాస్ఫరస్, క్లోరిన్, సోడియం క్లోరైడ్ అన్ని కలిపితే అలాగా 12 లవణాలు ఉంటే ఈ దేహం పనిచేస్తుంది. సో దీంతో పాటు హార్మోన్స్ కరెక్ట్గా ఉత్పత్తి కావాలి, ఎంజైమ్లు కరెక్ట్గా ఉత్పత్తి కావాలి, ఎంజైమ్లు కరెక్ట్గా తయారు కావాలి. ఇవన్నీ కూడా ఇలాంటి 12 లవణాలు, ఎంజైమ్స్, హార్మోన్స్ అన్నీ కూడా ఈ మూత్రంలో దేవుడు తయారు చేసిన ఈ యంత్రం నుంచి, ఈ అద్భుతమైన ఈ యొక్క మెషిన్ ఇది మన దేహం, దాని నుంచి పోయే అవుట్పుట్ అంటే మన నుంచి బయటికి పోయే ఆ జలంలో ఇవన్నీ పొందుపరచబడ్డాయి. అది మీరు తెచ్చుకోవాలి. ఇదంతా టెస్టెడ్ ఆల్రెడీ. ఓకే, సో ఎప్పుడైతే ఆ జలాన్ని మనం మళ్ళీ తిరిగి ఒక టానిక్ లాగా, ఒక న్యాచురల్ టానిక్ లాగా తీసుకుంటామో, దేహానికి మళ్ళీ తిరిగి తీసుకుంటామో, ఆ లవణాలు, కావాల్సిన హార్మోన్స్, ఎంజైమ్స్ అన్నీ మన దేహానికి లభ్యమవుతాయి. అదే మీరు వేరే జంతువు యొక్క మూత్రం తీసుకున్నారనుకోండి, మీకు మ్యాచ్ కావచ్చు, మ్యాచ్ కాకపోవచ్చు.
ఎందుకంటే మీ మూత్రం కాదు అది. ఇప్పుడు పాలు, సో వేరే జంతువు యొక్క పాలు మనకు సూట్ అవుతాయా? సూట్ కావు. ఎందుకంటే దాంట్లో ఆ పాల్లో ఉండే హార్మోన్స్ మన దేహానికి సూట్ కావు. అందుకే ఈ రోజుల్లో అనేక రోగాలు వస్తున్నది జంతు పాలు తాగి. అందుకే జంతు పాలు నిల్చమని చెప్పాం, మనం నిలుపమని చెప్పాం. animal milk is not at all required for the physical body, human body. They can't be suited because animal milk contains a different protein and we cannot digest that protein. ఆ యొక్క ప్రోటీన్ మనం అరిగించుకోలేము కాబట్టి ఆ మిల్క్ మనం తాగకూడదు. ఇప్పుడు ఉదాహరణకి తల్లి పాలను ఎలా ఉత్పత్తి చేస్తుందంటే కొన్ని గ్రంథులు ఉంటాయి. తల్లి యొక్క రక్తాన్ని పాలగా కన్వర్ట్ చేసి ఆ గ్రంథులు మనకి అంటే పొందుపరుస్తాయి. అది పిల్లవాడికి పాల రూపంలో ఇస్తుంది తల్లి కదా, మాతృమూర్తి. ఆ విధంగా జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా అదే విధంగానే దేహంలో రక్తం ప్రవహిస్తూ ఉంటే రక్తాన్ని వడకట్టి మూత్రపిండము మనకి నీరు బయటకు పంపిస్తుంది. అదే మూత్రము. మూత్రం అంటే మనం ఏదో తాగితే అట్లా పోయి అటు నుంచి లోపల నుంచి బయటికి వస్తాయి. మూత్రం అంత ఈజీ కాదు. మీరు అనుకున్నంతగా నీళ్ళు తాగేస్తే లోపలికి వెళ్ళి ఎక్కడో పక్కకు పోయి ఆ సందులో పోయి ఇక్కడ పోయి అక్కడ పోయి బయటికి మూత్రపిండాలకు వచ్చి ఆ నుంచి యూరిన్ బ్లాడర్కి వచ్చి బయటికి వెళ్తుందంటే తప్పు. అలా కాదు, దానికి పెద్ద ప్రాసెసే ఉంది. ఎలాగైతే నేను చెప్పాను కదా, తల్లి తన రక్తాన్ని కొన్ని గ్రంథులు రక్తాన్ని పాలగా మార్చి ఆ పాలను ఒక శిశువుకి ఇస్తున్నప్పుడు దాంట్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా మీకు? ఎన్ని అద్భుతమైన పోషకాలు ఉంటాయో తెలుసా? అదే విధంగానే మీ యొక్క రక్తాన్ని వడకట్టి రక్తంలో ఉన్న అనేక లవణాలను తీసి ఆ రక్తంగా ఉన్నటువంటి రక్తం మొత్తం కిడ్నీ దగ్గరకు వస్తుంది. కిడ్నీలో ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్స్ రక్తాన్ని వడపోసి మనకు ఆ నీరును సేకరించి, నీరుతో పాటు లవణాలు సేకరించి కిందికి మూత్రాశయం పంపించి మూత్రాశయం నుంచి బయటికి పోతుంటే ఆ జలం ఎలా ఉండాలి? ఇంకా దాని వాల్యూ ఎంత చెప్పండి చూద్దాం. ఎంత అద్భుతమైన విషయం ఇది. ఈ విశ్వంలో ఒక అద్భుతమైన, ఒక విచిత్రం, లేదంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవాలి మనం దీని గురించి మాట్లాడుకుంటే. కాబట్టి సో రక్తం నుంచి అంటే బ్లడ్ ప్లాస్మా, ఫిల్టరింగ్ ద బ్లడ్ ప్లాస్మా అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ది యూరిన్. ఎంత వస్తుందంటే 1.5 నుంచి 2 లీటర్స్ను మనకు వడపోత పోసి ప్రతి రోజుకు అంత మూత్రాన్ని బయటికి పంపిస్తూ ఉంటుంది కిడ్నీస్. సో కాబట్టి ఇది సామాన్య విషయం కాదు మిత్రులారా. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని సైంటిఫిక్గా ఇంత మాత్రం చెప్పగలను. ఇంకా ఎక్కువ చెప్పాలంటే టైం ఎక్కువగా పడుతుంది. కాబట్టి సో ఇంతవరకు చెప్పి ఈ యొక్క ధ్యానంతో పాటు మూత్ర చికిత్స ఖచ్చితంగా చేయండి. మీకు ఫలితం అతి వేగవంతంగా వస్తుంది. క్యాన్సర్ను సహా మీరు తొలగించవచ్చు, ఎలాంటి సందేహం లేదు దానికి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ పద్ధతి ఫాలో అవుతే చెప్పాం కదా, ధ్యానము, పిరమిడ్ శక్తి, స్వాధ్యాయము, సజన సాంగత్యము, సాత్విక ఆహారము కదా, ఇవన్నీ చేసుకుంటూ వాకింగు, ఎక్సర్సైజు, యోగా ఇవన్నీ చేసుకుంటూ మూత్ర చికిత్స చేసుకుంటే ఇంతకంటే ఏమీ అక్కర్లేదు. ఇక ఏ రోగానికైనా అది సన్న రోగమా పెద్ద రోగమా సంబంధం లేదు. ఓకే, సో ఇది మనం ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేద్దామని చెప్తూ ఇప్పుడు చేపించండి క్రాంతి కుమార్ గారు. మాకు 10 minutes మెడిటేషన్. షూర్ సార్. ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి సార్. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ధ్యానం యొక్క విశిష్టత, అలాగే సోమూత్ర చికిత్స గురించి చాలా చక్కగా వివరించారు సార్. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, కొత్త వాళ్ళకి మరియు మా పాత వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. ఒకసారి ధన్యవాదాలు. ఇక అందరము ధ్యానంలో కూర్చున్నామండి ఒక 15 నిమిషాల పాటు. ప్రతి ఒక్కరు ధ్యానం చేసే ముందు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. అలాగే మీరు సోఫాలైనా కూర్చోవచ్చు, కుర్చీలో అయినా కూర్చోవచ్చు. నేల మీద మాత్రము డైరెక్ట్గా కూర్చోకుండా నేల మీద కూర్చునేటప్పుడు ఒక బట్ట కానీ చాప కానీ వేసుకొని దానిపైన కూర్చోండి. సోఫాలో కూర్చునే వాళ్ళు, కుర్చీలో కూర్చునే వాళ్ళు మీ యొక్క 2 కాళ్ళని ఇలా క్రాస్ చేసి పెట్టుకోండి. నేల మీద కూర్చున్న వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు మీరు ఆసనంలో కూర్చోవచ్చు. పద్మాసనమే కాదు, మామూలుగా మీ 2 కాళ్ళని ఇలా క్రాస్ చేసుకొని కూర్చోండి. అలాగే మీ యొక్క 2 చేతుల్ని ఇలా ఒక చేతిలో ఒక చేయి పెట్టుకొని ఈ చేతులు 2 తీసుకొని వడిలో పెట్టుకోండి. వడిలో పెట్టుకొని
నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ మీ యొక్క దృష్టిని మీ శ్వాస మీద నిలపండి. ఈ ప్రక్రియలో మనకి ఎన్నో ఆలోచనలు మనల్ని చుట్టుముడుతూ ఉండవచ్చు. వాటిని కత్తిరించి తిరిగి మీ దృష్టిని మీ శ్వాస మీద నిలిపేందుకు ప్రయత్నించండి. ధ్యానం చేసినప్పుడు ఎలాంటి నామము, జపము, మంత్రము అవసరం లేదు. కేవలం మీ దృష్టిని మీ శ్వాస మీద నిలుపుకుంటూ గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా అందరూ ధ్యాన స్థితిలోకి వెళ్ళండి. ఎవరు కూడా మేము చెప్పేంత వరకు కళ్ళు తెరచరాదు. మీరు నిటారుగా కూర్చొని మీ ఇబ్బందిగా ఉన్నప్పుడు మీ యొక్క పొజిషన్ మాత్రము సరి చేసుకోవచ్చు, అంతేకాని కళ్ళు మాత్రము తెరవకూడదు. కళ్ళు తెరిచారంటే మీరు సంపాదించుకున్న శక్తి మొత్తము ఆ కళ్ళలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అందుకోసము ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు తెరవకూడదు.
లాస్ట్ 1 minute. చివరి 1 నిమిషము. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 చేతులని తీసుకొని 2 కళ్ళ మీద ఒక 5 సెకండ్ల పాటు అలాగే ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. చక్కగా మీ 2 చేతులని నెమ్మదిగా కళ్ళ మీద తీస్తూ చిరునవ్వుతో చూసుకోండి. ఇంతవరకు మనము ఎంతో అద్భుతమైన సంగీత ధ్యానం చేశాము. ఈ ధ్యానాన్ని ప్రసాదించినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, ప్రకృతి మాతకి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. మీ దగ్గర ఉన్న మంచినీళ్ళు తాగొచ్చండి. ఇప్పుడు మరొక చిన్న గమనిక, ధ్యానం చేసేటప్పుడు సాధ్యమైనంత తక్కువ వెతుల్లో కూర్చొని చేయండి. జూమ్ సెషన్లో కాబట్టి పర్లేదు, మీరు లైట్లు వేసుకున్నా పర్లేదు. మీరు ఒంటరిగా చేస్తున్నప్పుడు సాధ్యమైనంత తక్కువ వెతుల్లో కూర్చొని ధ్యానం చేస్తే మంచిది. ఎస్ కాంతి కుమార్ గారు, సో అద్భుతంగా ధ్యానం చేయించారు. సో మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్, ఇప్పుడు మన యొక్క ఓల్డ్ మాస్టర్స్ కూడా వాళ్ళ యొక్క ఒక 5 మాస్టర్స్కి అవకాశము మీ యొక్క ధ్యాన జీవితం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం. ధ్యాన తర్వాత జీవితం కూడా చెప్పండి, ధ్యానం ముందు జీవితం కూడా కొంత పంచుకోండి. రైట్, ఎవరెవరు షేర్ చేస్తారు హ్యాండ్ రైజ్ చేయండి. కొత్త వాళ్ళకి అది ఆదర్శం అవుతుంది, దయచేసి చేయడానికి ప్రయత్నించేయండి. మాస్టర్స్, మీ యొక్క అనుభవాలని షేర్ చేసుకోండి. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా రోజు నుంచి మన సెషన్ అటెండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ. మంజుల మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడండి. నమస్కారం మాస్టర్. నమస్కారం సార్, నాకైతే చాలా చేంజెస్ వచ్చినాయి సార్. ఎక్కడికన్నా అంటే టూర్ అట్లా వెళ్ళిన, అంటే ఇంట్లోనే పెళ్ళి అయింది, అసలు అంత టైర్డ్ అయినా కూడా ఏమనిపించలేదు సార్. కానీ కొంచెం 1 month నుంచి చాలా బిజీనా, మెడిటేషన్ ఒక్కటేసారి చేయగలిగాను సార్. మా వారు మెడిటేషన్ స్టార్ట్ చేస్తామని మొన్న అన్నారు సార్. కంగ్రాచులేషన్స్. దానికి హెల్త్ ప్రాబ్లం ఇష్యూ అయింది సార్ 3 days పోయిన మంత్ లో. అయితే అటాక్ అవుతే నేను మెడిటేషన్ లో కూర్చోండి అంటే, సర్లే నేను ఇంకా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది సార్ వచ్చే మంత్ 12th తర్వాత నేను కూర్చుంటాను మెడిటేషన్ లో అని చెప్పారు సార్. నేను మెరకబ్బా పిరమిడ్ కూడా కొనుక్కున్నా సార్. అది 3 ఆ రోజు నేను 24 hours చైర్ లో కూర్చున్నా హాస్పిటల్లో. నాకు ఏం అనిపించలేదు సార్. మాస్టర్స్ అనుకొని నాకు ఏం చేస్తారో నాకు తెలియదు మాస్టర్స్, నేనైతే కూర్చోవాలి, నా పరిస్థితి మీకు తెలుసు అని కూర్చున్నా సార్. 24 hours అలానే చైర్ లో కూర్చున్నా సార్ ఐసీయూ ముందల. కానీ నాకు ఏం ప్రాబ్లం కాలేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్.
అసలు చాలా ఎఫెక్ట్, అసలు హెల్త్ ప్రాబ్లం చాలా తగ్గింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తము ఊర్లో తిరిగినా అన్ని ఊర్లు తిరిగినా ఏం ప్రాబ్లం కాలేదు సార్. అప్పుడు చాలా స్ట్రెయిన్ అవుతుంటే ఇప్పుడైతే అస్సలు అంత లేదు సార్. ఉంది పెయిన్ కానీ అంత లేదు సార్, అప్పటంత వెరీ గుడ్. లేదు. మీరు నన్ను చూసారు కదండి, అవును, అవును. చాలా ఫేస్ లో అన్నిట్లో చేంజెస్ వచ్చాయి సార్. మీరు 1 వీక్ సాటర్డే కంపల్సరీ రండి సార్. మిమ్మల్ని చూడాలంటే మాకు అసలు దొరకట్లేదు సార్ తెలుగు వాళ్ళకి. రైట్, రైట్. ఖచ్చితంగా సాటర్డే పెట్టుకోండి సార్. సాటర్డే కానీ వారంలో చేస్తాను. కొన్ని పర్టికులర్ రోజులు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, అస్సలు దొరకట్లేదు సార్ మీరైతే మాకు. రైట్. సో కన్నడలో ఏమంటే కార్యక్రమాలు, బయట కార్యక్రమాలు అన్నీ అవును, ఉంటాయి. చాలా అవుతున్నాయి. సో మీరంటూ ఒక కార్యక్రమం పెట్టమంటే పెట్టట్లేదు కాబట్టి ఏడే సార్, అందరు ఎవరు పెడితే అక్కడికి వెళ్ళాలి కదా. అవును, అది కూడా కరెక్ట్ కదండి. ఇప్పుడు April 13th చిక్కోడి అంటే బెల్గాం దగ్గర కార్యక్రమం, ఓకే. వేదిక కార్యక్రమం. మొత్తం కర్ణాటక అంతా తిరుగుతున్నట్లున్నారు సార్ మీరు. అవును, అవును, కర్ణాటక అని తిరుగుతారు. మొన్న మైసూరు ఉండింది, అంతకుముందు సిద్రపేట. అవును, అది మెసేజ్లలో చూస్తున్నా. అవును. నేను ఇంకా 1 మంత్ అయినాక, ఇంకా 1 మంత్ వరకు నాకు ఇంట్లోనే ఫంక్షన్స్ ఉన్నాయి సార్. తర్వాత ఈ మూత్ర చికిత్స మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు మధ్యలో గ్యాప్ వస్తుంది సార్, ఊర్లలో తిరుగుతుంటే చేయలేకపోతున్నాను. రైట్. ఈ లాస్ట్ మంత్ అయిపోతుంది. ఎక్కడ ఉన్నా మీరు వరి కావద్దు. మీరు ఏం చేయాలంటే మన అంటే నాకు అక్కడ పల్లెటూర్లు కదా సార్, అందుకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదే అంటే మనకు ఋషులు ఏం చేసేవాళ్ళంటే ఒక కమండలం తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళతో పాటు. అవునవును. అదే విధంగా ఒక గాజు అంటే ఒక గాజు గ్లాసు ఇట్లా అంటే జార్ లాగా ఉంటది కదా. ఓకే, క్యాప్ టైప్ లో, అంటే క్యాప్ ఉన్నా లేకపోయినా జార్ లాగా పెట్టుకుంటే దాన్ని అంటే కొంచెము, ఎందుకంటే ఇప్పుడు కొందరికి అందరికీ తెలియదు కదా సార్ అది ఏంది అని కొంచెం అంటారు కదా అని నేను కూడా ఇంకా 1 మంత్ అయితే నాకు అయిపోతుంది సార్. ఈ లాస్ట్ మంత్ లో అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అలాంటిది ఒక జగ్గులాగా మన అన్ని బట్టలతో పాటు ఊరికి పోతున్నామని పెట్టుకుంటాం కదా, అదొకటి లోపల పెట్టుకుని వెళ్ళిపోవాలి అంతే. ఓకే ఓకే, అది ఉంటే మనము మన పని మనం చేసుకోవడం అట్లా. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఇచ్చాము. నమస్తే సార్. నమస్తే రంగనాథ్ సార్. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే క్రాంతి కుమార్ సార్. నేను మెడిటేషన్ చేశాక మాత్రం చాలా బాగున్నదండి. డిప్రెషన్ లో నుంచి ముందు బయటకు వచ్చాను, చాలా బాగుంది. ఒక్క రోజు కూడా మానాలి అని అంటే నాకేదో పోయినట్టుగా అనిపిస్తున్నది. ఒకవేళ ఆ టైం తప్పినా నెక్స్ట్ అయినా ఇంకో టైం అయినా చూసుకుని ఆ మెడిటేషన్ చేస్తే తప్ప నాకు ప్రశాంతంగా అనిపించట్లేదు. అంతగా దీనికి నేను అలవాటు అయిపోయింది. చాలా బాగుంది ఇది చేసిన తర్వాత నుంచి కూడా. అలాగే మీరు చెప్పే ఈ ప్రవచనాలు అవన్నీ ప్రసంగాలు వినడం వల్ల కూడా నాలో తెలియని మార్పు కూడా వచ్చింది. అలాగా దేనికి బాధపడకూడదు, జరిగిపోయింది మనకి రాదు, జరగబోయే దాని గురించి ఆలోచించాలి, అలా వెళ్తున్నారు తప్ప ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా బాగుంది సార్. ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఇంతలా మోటివేట్ చేసినందుకు. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎస్, ఇంకా పాత మాస్టర్స్ రావాలి, ముందుకు రావాలి. మీరే వచ్చేయాలి, ముందుకు వచ్చేయాలి. శివకుమారి మేము మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. నేను 13వ బ్యాచ్లో మధ్యలో జాయిన్ అయ్యాను, మా చెల్లి చెప్తే. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి కుదరినప్పుడు చేయట్లేదు. బాగానే ఉందండి. మొన్న శుక్రవారం రోజు ధ్యానం చేస్తా ఉన్నాం. ఇట్లా చేతుల్లో వేళ్ళు వేసాక ఈ బొటనేళ్ళు 2 ఇలా గిరగిరా తిరిగిపోయాయండి చాలాసేపు దాకా, అట్లా తెలియకుండా. నాకు కళ్ళు మూసుకొని ఉన్నాయి, ఏంది ఇట్లా అవుతున్నాయి అనుకుంటున్నా కానీ తీద్దామన్నా కూడా నాకు ఏం అర్థంగా అట్లా చేతులు ఇట్లా
కాసేపు తర్వాత వాటంతట అవే మళ్ళీ అసలు సెట్ అయిపోయినాయి. ఎందుకు అలా వచ్చిందా అని అనుకున్నాను. మొన్న అడుగుదాం, శనివారం అడుగుదాం అంటే కుదరలేదులేండి. అందరం మాట్లాడుకుంటుండే ఈ టాపిక్ మర్చిపోయాను అందులో. 2 వేళ్ళండి ఇలా రింగులా రౌండ్ గా స్క్రోల్ అయినట్టుగా అట్లా తిరిగిపోయినాయండి చాలాసేపు దాకా అట్లా. ఫిజికల్ గా తిరిగాయా, లేకపోతే అంటే భౌతికంగా తిరిగాయా, లేకపోతే తిరిగినట్టుగా శక్తి తిరిగినట్టుగా అనిపించిందా? ఆహా, అట్లేం లేదండి. వేళ్ళు మామూలు వాటంతటా తిరిగిపోయినాయి. సరే ఎందుకు ఇటు తిరుగుతున్నా, మన మామూలుగా ఇట్లా అందాం అనుకున్నా కూడా నాకు అర్థం కాలేదు. అలాగే తిరిగి వాటంతటా అవి ఆగిపోయినాయి అట్లా ఏళ్ళు 2. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం లేదు, ధ్యానంలో ఏమవుతుందంటే శక్తి ప్రవహించినప్పుడు కొన్ని ముద్రలు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, ఆహా. ఇప్పుడు మీకు ముద్రల గురించి చెప్పాం కదా, మీకు ముద్రల గురించి తెలియజేశాము. ఆ, ఆ ముద్రలన్నీ కూడా ధ్యానంలో వచ్చినటువంటివి. ఆహా. ఓకే, దాన్ని ఆ విధంగా ముద్రలు అంటే చేతులు ఇలా అయిపోవడము, లేకపోతే ఇట్లా పెట్టుకుంటాం కదా, అవి అట్లా పెట్టుకున్నప్పుడే 2 వేళ్ళు రకరకాలు అయిపోవడం కానీ, తర్వాత మన యొక్క ఈ యొక్క ఈ దేహం కూడా అంటే ఒక రకంగా తల కూడా ఒక పక్క వాలిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. ఏం జరిగినా కానీ ధ్యానంలో జరిగిన దానికి మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. అది మళ్ళా కొద్ది మెలకువ రాగానే మళ్ళీ అన్ని సెట్ అవుతాయి. ఓకే, సరే, థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు మాకు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. సుభాష్ని మ్యామ్ మాట్లాడండి మ్యామ్. మీట్లో ఉండండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్, రంగనాథ్ సార్కి, క్రాంతికుమార్ సార్కి, మిగతా జూమ్ సెక్షన్ అందరికి. సార్ ధ్యానం చేసిన తర్వాత నాకు బాగుంది సార్, కాకపోతే టైం సెట్ అవ్వట్లేదు సార్ నాకు. అది 1/2 hour కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను సార్ నేను, టైం సెట్ అవ్వక. కానీ డైలీ అయితే చేస్తున్నాను సార్, రోజు చేస్తున్నాను. చాలా బాగుంది సార్. సజ్జన సాంగత్యం వల్ల కూడా కొంచెం మనకి తెలియనివన్నీ తెలుస్తూ ఉన్నాయి. ముద్ర చికిత్స కూడా కంటికి అప్పుడు అడిగాను కదా సార్ నేను, అదంతా చేశాను సార్. ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నాను కంటికి. అది వరకు నాకు చల్లగా అనిపించేది సార్ కంట్లో, అది పొర పల్చగా అయిపోయిందని చెప్పారన్నా కదా, ఇప్పుడు ఆ చల్లదనం అంతా అనిపించట్లేదు సార్, ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఒకసారి టెస్ట్కి వెళ్ళి రావాలి సార్ నేను అందులో. ముద్ర చికిత్స తాగటం కూడా 2 days నుంచే చేస్తున్నాను సార్. బాడీ పెయిన్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి సార్ నాకు. మాది వర్క్ ఎక్కువ సార్, మాది హోటల్ అన్నమాట. వర్క్ ఎక్కువగా ఉంటది. అని మూత్ర చికిత్స చేసుకుంటే అన్ని సరిపోతాయి, ఆటోమేటిక్ సరిపోతాయి. తర్వాత ఆ మూత్రాన్ని తాజా మూత్రం ఉంది కదా, దాన్ని కళ్ళలో, మీ కళ్ళలో ప్రాబ్లం ఉంది కదా, కళ్ళలో వేసుకోవాలి, చెవులో వేసుకోవాలి, ముక్కులో కూడా వేసుకోవాలి. తాజా మూత్రం అదే సార్. ఆ రోజు మూత్రం ఆ రోజు వేసుకుంటే ఆ కళ్ళకు వచ్చేటువంటి పొరలు కానీ ఇంకోటి కానీ మీకు జీవితంలో ఎప్పుడు రాదు ఇంకా. అదే సార్. ఓకే సార్. ఎస్, ఓకే, చాలా బాగుంది సార్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, కీళ్ళవాతంకి ఏమైనా రెమెడీ ఉంటుందా? కీళ్ళవాతం అంటే ఆర్థరైటిసా? అవును సార్. ఓకే, ఆర్థరైటిస్ అన్నిటి కూడా ధ్యానం చేస్తూ పోతే అన్ని సెట్ అవుతాయి. ధ్యానము ఇంకా మూత్ర చికిత్స మీరు చేయగలిగితే ఈ 2 ఇప్పుడు ఏమైతే చెప్పామో పాటించండి చాలు. ఓకే, అది కాకుండా దానికి కాకుండా మీకు ఒక ముద్ర అంటే మోకాలు నొప్పులే కదా మీకు ఉండేది. ఓకే, అవును. పాదాలు చేతులా? ఓకే, చేతులు పాదాలు. ఓకే, పాదాలు అంటే ఇక్కడ మొడిమ దాంట్లో మడమని అంటాం. ఓకే, వాటికైతే సపరేట్ ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలు తీసుకోవాలి. లేదంటే ఆక్యుప్రెషర్ ఉంది, ఆక్యుప్రెషర్లో సరి చేసుకోవచ్చు. ఓకే, సో అది మీకు తెలియజేయాలంటే మళ్ళీ ఒకసారి మన సీనియర్ మాస్టర్స్ ఎవరైనా కాంటాక్ట్ కండి. ఓకే, రాఘవయ్య గారు అని చెప్పి నెంబర్ తీసుకోండి. రాఘవ గారు నెంబర్ ఇవ్వండి. వాళ్ళ నంబర్ తీసుకొని చాట్ బాక్స్లో వేస్తారు, వాళ్ళతో మాట్లాడి ముద్రలు తర్వాత ఆకుప్రెషర్ తెప్పించుకోండి. అలాగే సార్. కొన్ని చెప్తారా నెంబర్? వేస్తారు, చాట్ బాక్స్ వేస్తారు. ఓకే, వేసారు చూడండి, నెంబర్ వేసారు చూడండి, రాసుకొని
పొద్దునే కాంటాక్ట్ చేయండి, మీకు అన్నీ ఇస్తారు. ఓకే, అలాగే అవి చేస్తూ ధ్యానము ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన ఏవైతే చెప్పామో అవన్నీ పాటించాలి. ఓకే, అలాగే రైట్. థ్యాంక్స్. నెక్స్ట్, సో ఒకటి హార్ట్ ముద్ర చెప్పండి. వాళ్ళకి ఎవరో స్ట్రెస్ ఉండి గుండెకు సంబంధించి కొంత. క్రాంతి కుమార్ గారు, రాఘవయ్య గారు, చెప్తాను. రైట్. రాఘవయ్య గారు చెప్పండి. అంటే ఎవరో ఒకరు హృదయానికి కొద్దిగా తొందర ఉందని చెప్పారు, వాళ్ళు నోట్ చేసుకుంటారు. చూపించండి, ముద్ర కూడా చూపించండి. దీనిని అపాన వాయు ముద్ర అంటారు. చేసే విధానము, మన యొక్క చూపుడు వేలుని బటన్ వేలుకి చివర ఈ క్రింది భాగంలో ఉంచి ఈ విధంగా ఉంచుకోవాలి. మధ్య వేలుని బటన్ వేలు ఆనించాలి. రింగ్ ఫింగర్ ని చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. దీన్ని అపాన వాయు అంటారు. ఎడమ చేతిలో కూడా అదే విధంగా బొటన వేలుకి ఈ చూపుడు వేలుని కింద ఆనిచ్చి, ఈ మధ్య వేలుని బొటన వేలుకి ఆనిచ్చి, రింగ్ ఫింగర్ ని చిన్న వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ రెండు చేతిలోనే ఇవి కూడా పెట్టండి, ఇవి కూడా పెట్టాలి. అంటే రెండు తగిలించండి, రెండు ఆనిచ్చండి, రెండింటిని. ఓకే, రింగ్ ఫింగర్ కూడా టచ్ చేయాలి. మధ్య వేలు రింగ్ ఫింగర్ రెండు కూడా టచ్ చేయాలి. అలా కాదు, చూడండి ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇలాగా. ఓకే, ఎవరు చూపిస్తున్నారు ఇక్కడ? ఇంకోటి చూపించండి, మీరు చూపించండి. నీట్గా ఒకసారి చేస్తూ చూపించండి, మీరు చేస్తూ చూపించాలి. నిదానంగా ఎట్లా టచ్ చేయాలి, ఒక్కొక్క వేలు చూపిస్తూ రావాలి. రైట్. అట్లా తోడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఒకరు అడిగారు, ఈ ప్రశ్న అడిగారు. వాళ్ళకి హృదయంలో అంటే కొద్దిగా టెన్షన్ వలన, స్ట్రెస్ వలన ఈసీజీ అవన్నీ తీసుకున్నాము రకరకాలుగా. అంటే వాళ్ళు ఏదో మందులు ఇచ్చారు, వాడాలా లేదా? ఏం అక్కర్లేదు, మీకు ఆ స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది. ఈ ముద్రను ప్రతిరోజు పొద్దున 20 నిమిషాలు, 30 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంకాలం 20 నిమిషాలు ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు తొడల మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అలా చేస్తే మీకు ఆ ప్రాబ్లం అంటే, దాంతోపాటు ధ్యానం ఉంది కదా, ధ్యానం మనం చెప్పినటువంటి ధ్యానము, తర్వాత వీలవుతే ఖచ్చితంగా మూత్ర చికిత్స, ఇవన్నీ చేసుకుంటూ పోతే మీకు ఏ డాక్టర్తో అక్కర్లేదు, అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. రైట్. ఇంకా ఎవరున్నారు? సో మాస్టర్స్ అంటే మన ఓల్డ్ మాస్టర్స్ వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకోండి. ఒక్కరిద్దరు పంచుకోవచ్చు, ఇంకా మనం సెషన్ క్లోజ్ చేసే ముందు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇంకా రేపటి నుంచి కొత్త వాళ్ళు మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, మంత్ క్లాసెస్. రవీంద్ర సార్, ఎస్, మీరు కూడా పంచుకోండి మీ యొక్క అనుభవాన్ని. రంగనాథ్ మాస్టర్ గారికి వందనాలు. ముందుగా విశ్వాస సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ మీకు. థ్యాంక్ యూ. సరిగ్గా సంవత్సరం క్రితం నేను ఈ యొక్క ధ్యానం క్లాస్లో జాయిన్ అయినాను సార్. సరిగ్గా పోయిన ఏప్రిల్ నుంచి జాయిన్ అవుతున్నాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ధ్యానంలో క్లాస్లో హాజరవుతున్నాము. ఇక్కడ మేము ధ్యానంలోకి రాకముందు నాకు కొద్దిగా బీపీ ఉండేది, అట్లాగే కాళ్ళ చెన్నెల్లి కూడా ఉండేది. ధ్యానం నేను కంటిన్యూగా చేయడం మొదలుపెట్టిన తర్వాత బీపీ పూర్తిగా తగ్గిపోయింది సార్. అది టాబ్లెట్స్ వాడటం లేదు, కాళ్ళ తెమ్మెలు కూడా తగ్గిపోయినాయి. అట్లాగే మనం ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పు వచ్చింది. నేను మామూలు శాకాహారమే, కానీ ఇప్పుడు పూర్తిగా సాత్విక ఆహారం తినడం అలవాటు అయింది సార్. మీరు చెప్పినటువంటి పద్ధతులు పాటించిన వల్ల, ముఖ్యంగా ఈ యొక్క సమగ్ర జీవన విధానం మనం ప్రతి శుక్రవారం చెప్పుకుంటున్నాం కదా, మన మాస్టర్లు చెప్పిన విశేషాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, అందరికీ చాలా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అవి పాటించిన దాని వల్ల
మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చినాయి సార్. ఇవి అందరూ తెలుసుకున్నారు కూడా. కాబట్టి చాలా ధన్యవాదాలు సార్. ఈ యొక్క ముద్రలు కూడా నేను చాలా మందికి చెప్తున్నాను సార్. మనకి మామూలుగా ఎక్కువగా షుగరు, ఈ యొక్క మోకాళ్ళ నొప్పులకి, ఈ హార్ట్కి సంబంధించిన ముద్రలు మనం నేర్చుకున్న విషయాన్ని అందరికీ చెప్పాలి కాబట్టి దాదాపు నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా అవి చెప్తున్నాను సార్ వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోయిందని చెప్పేసి చెప్తున్నారు సార్ వాళ్ళు. అది సార్, ఈ యొక్క జ్ఞానాన్ని మనం అందరికి పంచుతున్నాము. అందరూ కూడా ఇదే విధంగా ధ్యానం చేసుకోవాలని నాకు కోరిక సార్. అట్లాగే మనకి ఈ ధ్యానం చేసిన వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది వల్ల నాకు కొద్దిగా కోపం ఉండేది. అంటే మామూలుగా నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా కొద్దిగా కొంచెం స్ట్రెస్ వల్ల కొద్దిగా కోపం వస్తుంటది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ కోపం అనేది పూర్తిగా తగ్గిపోయింది సార్. అసలు ఇతరులతో ప్రవర్తించడం కానీ మాట్లాడే విధానంలో కూడా చాలా తేడా వచ్చింది. మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓకే, రైట్, వండర్ఫుల్. ఎస్, ఇంకెవరున్నారు? కార్తిక్ కుమార్ గారు, ఇంకెవరన్నా ఒకరు వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచుకుంటే కార్యక్రమాన్ని ఇంకా ముగిద్దాం. మాస్టర్స్ ముందుకు రండి. ఓల్డ్ మాస్టర్స్ ఇంకా ఎవరు ఉన్నారు? సో హ్యాండ్ రైజ్ చేయండి. రాఘవయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మాస్టర్, నేను ధ్యానంలోకి మే నెలలో వచ్చాను. దగ్గర 10 months పూర్తి చేసుకున్నాను. నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా యొక్క జీవిత విధానంలో మార్పులు అనేది అనేక చోటు చేసుకున్నాయి. నేను నిద్రలేసిన దగ్గర నుంచి పడుకోబోయే లోపు తీసుకున్న ఆహారంలో కానీ చేసే పనుల్లో కానీ ప్రతిదీ ఒక్కోటి మార్చుకుంటూ వచ్చాను. దీనివల్ల ఆరోగ్యంగా కానీ యాక్టివ్నెస్ కానీ ఇంప్రూవ్ అయింది. తీసుకున్న ఆహారంలో మార్పులు వచ్చినాయి. తీసుకునే వాటర్ వచ్చేసి రాగి పాత్రలో తీసుకోవడం, వండుకునే ఆహారం వచ్చేసి ఇత్తడి పాత్రలో తీసుకోవడం, సాత్వికమైన ఆహారం అంటే తృణమూల ధాన్యాలు, అరకలు, సాములు అలాంటివి ఆహారంలో చేర్చుకోవటం, ఆయిల్స్ వచ్చేసి గానుగ నుంచి తీసుకున్నటువంటి వేరుశెనగ నూనె కానీ పొద్దుతిరుగుడు నూనె కానీ ఇలాంటి ఆయిల్స్ వాడుకోవడం వలన వైట్ రైస్ అనేది తీసుకున్న ఆహారం తగ్గించేసాను. దగ్గర 6 months నుంచి 2 పూట్ల భోజనం చేసుకున్నాను నేను. ఉదయం టిఫిన్, ఈవినింగ్ 4 నుంచి 8 కానీ 9 లోపు ఏదో టైంలో భోజనం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కోటి చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. దీనివల్ల నా యొక్క ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చినాయి. అదేవిధంగా మాస్టర్ చెప్పినటువంటి ముద్రాసు ఆకుప్రెజర్ వలన మా నాన్నగారి యొక్క ఆరోగ్యాన్ని నేను కాపాడుకోగలిగాను. నేను సార్ చెప్పినటువంటి అప్పుడే నేను జాయిన్ అయ్యి కొత్తలో 1 నెల అవుతుంది. వారం రోజుల ముందర రంగనాథ్ సార్ గారు చెప్పినటువంటి ఆకుప్రెజర్ ద్వారాగా మా నాన్నకి ఆ రోజు గ్యాస్ ప్రాబ్లం లేదా హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చిందని నాకు కరెక్ట్ తెలియదు. కానీ సార్ ఇచ్చినటువంటి ఆకుప్రెజర్ అప్లై చేయటం వలన తనని సేవ్ చేసుకోగలిగాను. నేనున్న ప్రాంతం నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే దగ్గర 60 kilometers ఉంది. గుంటూరు పెద్ద హాస్పిటల్ వెళ్ళాలంటే, ఇంకొంచెం పెద్దదంటే విజయవాడ వెళ్ళాలి. నేను గుంటూరుకి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి అప్పటికే 2 strokes వచ్చినాయి అన్నారు. వాల్స్ వచ్చేసి 3 close అయిపోయినాయి అని చెప్పారు. విజయవాడ తీసుకెళ్తే కంపల్సరీగా సర్జరీ అయితే పడదు, వయసు ఎక్కువ ఉండటం వల్ల 70 పైన ఉండటం వల్ల వాల్స్ స్టంట్స్ మాత్రం వేయటం పాసిబిలిటీ ఉంటుందని చెప్పారు. వేసే టయానికి ఒకటి మళ్ళీ నార్మల్ అవడం వలన 2 స్టంట్స్ వేశారు. ఆయన ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా తిరుగుతున్నారు, తన పనులు తను చేసుకోగలుగుతున్నారు. ఇది మెయిన్ కారణం ఏంటంటే మనం ముద్రాస్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పింది, నేను చెప్పినటువంటి అపానవాయు ముద్ర కానీ, లేదంటే మనకు ఆకుప్రెజర్ పాయింట్ వచ్చేసి ఈ చిట్కిన వేలికి కింద భాగంలో ఇక్కడ ఈ పాయింట్ ని ప్రెస్ చేస్తూ ఒక 5 seconds అట్లా నుంచి ఓపెన్ చేసి మళ్ళీ వదలటం వల్ల ఫాస్ట్ గా ఇన్సులిన్ మనకి ఎలా పనిచేస్తుందో, మనకి హార్ట్ ప్రాబ్లం వస్తే డాక్టర్స్ 10,000-20,000 తీసుకొని ఒక మెడిసిన్ ఇస్తే ఎంత ఫాస్ట్ పనిచేస్తుందో 10 seconds లో మన యొక్క ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే, మనకి ఇబ్బంది వచ్చిన గ్యాస్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ఈ పాయింట్ ని మనం ప్రెజర్ చేసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లం నుంచి మనం బయటకు వస్తాము. గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. అది ఫ్రీ అవటానికి అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా ఇంకొకరికి చెప్పండి, మీకు తెలిసిన 10 మందికి పంచడం వలన మనకి ఉపయోగం ఉంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆరోగ్యం ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నాది కిరాణా షాపు. నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన 4 వాటిలో ఇంకో 2-3 వచ్చిన ప్రతి ఒక్క మెడిసిన్స్ అడుగుతూ ఉంటారు. తలనొప్పి అని, ఒళ్ళు నొప్పులని, అదే విధంగా వామిటింగ్స్ అని రకరకాలు చెప్తూ ఉంటారు. నేను ఇప్పుడు క్రాంతి కుమార్ చెప్పినటువంటి జ్యూసుల రకాలు కానీ,
లేదంటే సమగ్ర జీవన శైలిలో చెప్పేటువంటి ప్రతిదీ కూడా నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటాను. మెడిసిన్ అడిగితే ఎందుకు వచ్చింది, అన్నాళ్ళ నుంచి వస్తుంది, ఏంటి ఇది, మీరేం వాడుతున్నారు, డాక్టర్ చూపించుకున్నారా, డాక్టర్ అవసరం లేకుండానే మీరు తీసుకునే ఆహారం ఏదైనా సరే ముందు ఒక్కొక్కటి మార్చుకోండి. కళ్ళు తిరుగుతున్నాయని వస్తుంటారు కొంతమంది, లేదంటే సరిగ్గా డైజెషన్ కావట్లేదు అంటారు. గ్యాస్ 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 అనేది ప్రతి ఒక్కరు, నేను రోజు కనీసం 10 మంది అన్నా గ్యాస్ ప్రాబ్లం వింటూనే ఉంటాను. వాళ్ళకి ధనియాలతో చేసుకునే రెమెడీ చెప్తూ ఉంటాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ధనియాల పౌడర్ కానీ ధనియాలు కానీ వేసి మరిగించేసి కొంచెం గోరువెచ్చగా ఉండగా ఆ వాటర్ నైట్ పడుకోబోయే ముందు అన్ని పనులు పూర్తి చేసుకొని నిద్రపోయే 10 నిమిషాల ముందు ఈ వాటర్ తీసుకొని పడుకున్నట్టయితే గ్యాస్ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్నింగ్ సెక్షన్ వచ్చేసి మనం తీసుకునేటువంటి ఈ రాగి పిండి ఉంటుంది కదా, మన తిరగల్లో వేసుకొని చేసుకున్నది అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మిషన్ ద్వారా చేసేదంటే వాటిలో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క పోషక విలువలు పోతాయి. కాబట్టి వీలైన వాళ్ళు ఎవరికైనా తిరగల సిస్టమ్ ఉండి ఇంట్లో చేసుకోవడానికి కానీ మన బంధువుల దగ్గర ఎక్కడైనా ఉంటే అలాంటి పిండి తీసుకొని కనుక గోరువెచ్చని వాటిలో ఒక 2 స్పూన్లు వాటర్లో మనం దాన్ని కలుపుకొని ఒక గ్లాసు రోజు కొంచెం కొంచెం తీసుకున్నా కానీ ఈ గ్యాస్ ప్రాబ్లం నుంచి చాలా తొందరగా రావడానికి అవకాశం ఉండిద్ది. ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా, లోపల అల్సర్లా తయారయ్యి ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఈ రాగి పిండి ద్వారా తీసుకున్న ఈ జావ తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ నుంచి బయటకు రావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటివి అనేక రకాల ఆరోగ్య సమస్యల గురించి కూడా మన మాస్టర్స్ రంగనాథ్ సార్ గారు కానీ, మేమన్నీ రంగనాథ్ సార్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నవే. మేము కూడా ఒకప్పుడు మీలాగా ధ్యానం అంటే తెలియక వచ్చి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే. మేము క్లాసులు ఇచ్చేంత స్టేజ్ దాకా రంగనాథ్ సారు మాకు నేర్పడం వలన మేము ఒక్కొక్కటి నేర్చుకుంటూ మేము ఒక్కొక్కరి నుంచి మన మాస్టర్ చెప్పే అన్నిటినీ 100 మంది మాస్టర్లు వచ్చి మనకి ఒక్కొక్క క్లాసులో రోజుకి ఒక్కొక్క మాస్టర్ చెప్పుకుంటూ వచ్చిన కనీసం 1, 2, 3 మనం స్వీకరించి ఇంకో 10 మందికి నేర్పడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యము మనం మార్చిన వాడటానికి ఎంతగానో దోహదపడతాం. నో మెడిసిన్స్ నో డాక్టర్ అని మన పత్రిజీ గారు ఎలా చెప్పారో మనం కూడా మన దగ్గర ఉన్న వాళ్ళకి నేర్పిద్దాం, వాళ్ళని కూడా ఆరోగ్యవంతులు చేయడానికి దోహదపడతారని మీ యొక్క వంతు మీరు కృషి చేయండి. మాకు చేతనైంది మేము మీకు కూడా మాకు తెలిసిన జ్ఞానంలో మా వంతు మీకు కృషి చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినట్టు రంగనాథ్ సార్ గారికి శతకోటి ప్రణామములు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. రైట్. సో అద్భుతంగా రాఘవయ్య గారు అనేక అంటే ముద్రలు కానీ శ్రీ వేదికలో ఎక్కువగా మంచి ముద్రా విజ్ఞానాన్ని అద్భుతంగా అందిస్తున్నారు. సో వాళ్ళు నేర్చుకొని మరి అందరికి నేర్పిస్తున్నారు. దానికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. రైట్. సో ఓకే మాస్టర్స్, సో ఇంతవరకు కూడా అద్భుతంగా మనం ఈరోజు సత్సంగం జరుపుకున్నాం, ధ్యానం చేశాం. దానికంటే ముందు ధ్యానం యొక్క విశిష్టత, సో మనం పాటించవలసిన నిత్య జీవితంలో పాటించవలసినటువంటి మహావతార్ ఫౌండేషన్ నుంచి మనం తెలుసుకున్న నియమాలు, సో అవన్నీ కూడా సువర్ణ నియమాలు, అవన్నీ గోల్డెన్ రూల్స్ మనం తెలుసుకున్నాం ఈరోజు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని మిస్ చేయొద్దు. సో దాని తర్వాత ధ్యానం చేశాం. ధ్యానం తర్వాత సో అనేక మాస్టర్స్, మన యొక్క సీనియర్ మాస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క అనుభవాలు విన్నాం. ఈరోజు అద్భుతంగా అందరూ కూడా ఈ సత్సంగంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభరాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.